దేవుని యొక్క మహాకృపని బట్టి మనం అందరము కూడా మరొక ఆదివారంలోనికి ప్రవేశించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి 6 నెలలు గడిచిపోయాయి. 7వ నెలలోనికి వచ్చాం. తల్లి గర్భములో 6 నెలలు కాచి కాపాడబడిన రీతిగా దేవుడు మనని ఈ యొక్క సంవత్సరంలో 6 నెలలు కాచి కాపాడుతూ వచ్చి ఉన్నాడు. సో గడిచినటువంటి 6 నెలలలో నీ ఎదుగుదల ఏంటి? తల్లి గర్భములో ఉన్నటువంటి పిండము 6 నెలలకి ఎదుగుతుంది. ఎదగకపోతే కదా పనికిరాదు. 6 నెలలలో నీ ఆత్మీయ జీవితము ఏమాత్రం ఎదిగిందో ఒకసారి పరీక్షించుకున్నావా? అడుగుతున్నావా దేవుడిని? మోకరించి దేవునితో, యేసయ్యా నేను ఎలాగున్నాను నీ కనుదృష్టికి, నీ హృదయానికి నేను ఎలాగున్నాను, నా ఆత్మీయ జీవితం ఎలాగున్నది అని ఒకసారి అడుగుచున్నావా? దావీదు అడుగుతాడే, నేను ఎలాగున్నానో నాకు తెలియపరచుమని దేవుడు దావీదు అడుగుతాడు. నన్ను పరీక్షించి పరిశీలించి పరిశోధించి నాకు తెలుపుము దేవా నేను ఎలాగున్నాను. దేవుని అడగడము, మనని సరిచేసుకోవడము చాలా మంచి పద్ధతి. దయచేసి మీరందరూ ప్రార్థనలో ఉంటున్నారని, వాక్యముని ధ్యానిస్తున్నారని నేను అనుకుంటున్నాను. గడిచినటువంటి వారములలో, గడిచినటువంటి నెలలలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి మెసేజెస్ అన్నీ కూడా మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. వినాలని ఆశపడుచున్న వారు దయచేసి వినవచ్చును. నేను ఎప్పుడు కూడా దాన్ని ఇవి చెప్పడానికి నేను ఇష్టపడను. ఇది నా లైక్, షేరు, ఇవి నాకు ఇష్టముగా లేదు. నచ్చిన వాళ్ళకి వెళుతుంది, వినగలిగిన వాళ్ళు వినగలుగుతారు, చేయగలిగిన వారు చేయగలుగుతారు. నా వంతుగా దేవుని వాక్యముని ప్రకటిస్తున్నాను. విని నీ ఆత్మీయ జీవితమునికి తృప్తి అనిపించి, దేవుడి మాట ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, దేవా నాతో నీ దినమున ఈ వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు వందనములని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కానీ నాకు అవసరం లేదు. దయచేసి మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, నేను మీలాంటి మనుష్యుడను మాత్రమే, మీలాంటి స్వభావము కలిగిన వాడను మాత్రమే. ఆయన చెప్పినది మీతో చెప్పుతున్నాను, మీతో మాట్లాడుతున్నది ఆయనతో వెళ్ళి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులని స్వస్థపరిచిన తర్వాత ఏమన్నాడు? మోషే చేత నియమింపబడినటువంటి యొక్క కృతజ్ఞత కానుకని మీరు మందిరమునకు వెళ్ళి చెల్లించండి అని అన్నాడు కదా. మందిరమునకు వెళ్ళి ఎవరికి చెల్లించాలి? దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగా మాట్లాడువాడనైనా నేను మానవుడను మాత్రమే మీలాగా మాట్లాడించినటువంటి దేవుడు గొప్పోడు కాబట్టి మీతో మాట్లాడినప్పుడు వెంటనే మందిరములోనికో లేకపోతే ఉన్న స్థలము దగ్గరలో మోకరించి, దేవా ఈ మాట ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనములని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకనూ అధికంగా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుచు ఉంటాడు. మెటుకు ఈ దినమున చిన్న వర్తమానమును మనము ధ్యానించుకొని బల కార్యక్రమానికి వెళ్దాం. కీర్తనలో నుంచి కీర్తనలు 51వ కీర్తన 51వ కీర్తన 16, 17 వచనాలను మనం ఒకసారి చూచుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమున నీవు అలక్ష్యము చేయవు. ఈ వచనాలు కీర్తనలు చదివేటువంటి ప్రతి క్రైస్తవునికి సుపరిచితమైనటువంటి మాటలే. ఒకవేళ నువ్వు కొత్తగా బైబిల్ కొని కొత్తగా ఓపెన్ చేస్తే కొత్తగానే కనబడుతుండొచ్చేమో, కానీ దావీదు తన యొక్క
అనుభవంలో నుంచి వెళ్ళి రాస్తూ ఉన్నటువంటి ఒక మాట, నీవు బలిని కోరటం లేదు కానీ ఏ బలిని కోరుచున్నాడంట? విరిగి నలిగిన హృదయం అనే బలిని కోరుచున్నాడు. చాలామందికి ప్రార్థన చేయడము తెలుసు, యేసు ప్రభు వారిని నమ్ముకోవడము తెలుసు, కానీ ఆయనకి ఇష్టమైనటువంటి ఒక హృదయముతో జీవించడం అనేది చాలామందికి తెలియటం లేదు. మనుషులు కల్పించేటువంటి యొక్క ఆచారముల చొప్పున క్రైస్తవ జీవితముని నడుపుకుంటూ వెళుతున్నారు జీవితమును. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము చొప్పున నడుచుకుని వారు ఈ లోకములో లేకుండా పోయున్నారు. నీవు 7 శుక్రవారములు 7 గురువారములు ఉపవాస ప్రార్థన నుండుము. ఇది మనుషులు కల్పించేటువంటి ఆచారముల చొప్పున నీవు మందిరమునకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయుచున్నావే, కానీ దేవునికి కావలసింది బలి అర్పణతో కూడుకున్నటువంటి నీ హృదయం కావాలి. ఆ విరిగి నలిగిన హృదయమును గురించి ఆ వచనములో ఏమని మాట్లాడుతున్నాడు? 17వ వచనములు చివరిలో విరిగి నలిగిన హృదయమును ఏమంట? ఆయన అలక్ష్యము చేయడైనా, ఆయన అలక్ష్యము చేయడు. నీవు మోకరించి ప్రార్థన చేయుచున్నావు సహోదరి, సహోదరుడా, చెల్లెమ్మ, తమ్ముడా, కానీ చేయుచున్నటువంటి ఒక ప్రార్థన సందర్భములలో నీ హృదయం ఎలాగున్నదో ఒకసారి ఆలోచించుకొని చూడు. దేవుని వైపు నీ హృదయము ఉంటున్నదా? లోకము వైపు నీ హృదయము ఉంటున్నదా? మోకరిస్తావు, హృదయములో అనేకమైనటువంటి ఒక లోక తలంపులతో నిండుకొని ప్రార్థనలో ఉంటూ ఉంటావు. కాసేపటికి జ్ఞాపకం వస్తుంది, నేను మోకరించినానని. ప్రభువా నన్ను క్షమించమని మళ్ళా మొదలు పెడతావు, స్తోత్రము తండ్రి అని. మరలా ఏదో ఆలోచన మొదలవుతుంది, అటాచ్మెంట్ అటు వెళ్ళిపోతుంది. మళ్ళా కాసేపటికి మరలా మోకరించానని జ్ఞాపకం వచ్చి అలా తటపటాయించి ఆమె నన్ను పలికేస్తుంటావు. కానీ దానిని జయించి దేవుని సన్నిధి వైపు మన మనసుని త్రిప్పుకొని విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలన్నటువంటి ఆ ఎక్సర్సైజ్ని మర్చిపోతున్నాం. లోకము వైపు, ఈ లోకములో ఫాస్ట్గా ట్రావెల్ చేయగలిగేది ఒకటి ఉన్నది. ఏంటిది అని అంటే అది హృదయమే. ఈ సమయమున నువ్వు ఈ మందిరంలో ఉన్నావు, ఈ యొక్క స్థలములో ఉన్నావు అంటే నెక్స్ట్ క్షణమున అమెరికాలో ఉంటావు, అక్కడ నుంచి ఇంకో దగ్గర ఉంటావు, అక్కడ నుంచి ఇంకో దగ్గర ఉంటావు. చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది హృదయం. వితౌట్ టికెట్, వితౌట్ ఎనీ ఛార్జెస్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. కానీ ఆ హృదయమును గురించి దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేయమంటున్నాడు. ఎలాగా? ఒంటరిగా ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళి గడికి తలుపు వేసుకొని రహస్యమందున్నటువంటి తండ్రితో నీవు ప్రార్థించవలని. దేవుని సన్నిధానంలోకి వచ్చేటువంటి ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట, ఇది ఆదివారము కాబట్టి నేను వెళ్ళాలన్న ఉద్దేశంతో రావడము కాదు, కానీ నా దేవుడు నాతో మాట్లాడతాడు ఈ దినమునన్న ఉద్దేశముతో సన్నిధికి రావాలి. కన్వీనియంట్గా ఉన్నటువంటి సంఘమునకి, కన్వీనియంట్గా ఉన్నటువంటి టైమునికి వెళుతున్నావు, మంచిదే. వెళ్ళాలి కాబట్టి అటెండ్ అయ్యేటువంటి సందర్భంలోని ఆత్మీయ జీవితమును గడపకు. నా దేవుడు నాతో నీ దినమని ఏ సందర్భంలో ఎలా మాట్లాడుతాడో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళాలి అన్న ఉద్దేశముతో ఆ తపన ఉండాలి. నా యేసేతో నేను మాట్లాడాలి, నా దేవుడు నాతో మాట్లాడుతున్న దానిని నేను గ్రహించాలన్న తపన మన దగ్గర ఉండాలి. ఇదే మాటని 34వ కీర్తన 18లో కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 34వ కీర్తన 18వ వచనములో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చరణములో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. విరిగిన వారికి ఎలా ఉంటాడంట? ఆయన ఆసన్నుడు.
అనగా దగ్గరివాడండి. ఆయన దగ్గరగా ఉంటాడు. కుమిలిపోతున్నావు, నలిగిపోతున్నావు, దేవుని సన్నిధానంలో గోజాడుతున్నావు, ఏడుస్తూ ఉన్నావు, దేవుని పాదాలు పట్టుకొని దేవా నీవు తప్ప నాకు శరణు ఇంకెక్కడిది అని దేవుని దగ్గర వేడుకుంటున్నావు. ఆయన అతి సమీపముగా ఉండువాడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నవాడై ఉన్నాడు. నీ మొరను ఆలకించి నీకు జవాబివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆసన్నుడుగా ఉన్నటువంటి ఒక మనస్సు కలిగిన వాడు దేవుడు యేసు ప్రభు తప్ప ఇంకో ఈ లోకములో ఎవరూ లేరు. కఠినమైన మనుషులు ఈ లోకములో ఉండవచ్చునేమో, కానీ నా దేవుడు నీవు విడిచినటువంటి కన్నీళ్ళ ద్వారా తన యొక్క మనసుని మార్చుకొని నీకు చేయనుద్దేశించేటువంటి ఆ యొక్క కీడును కూడా మాన్పివేయగలిగే దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఎవరున్నారు? ఉదాహరణకి హిజ్కియా గారు ఉన్నారండి. ఎంత చక్కటి కదా. నీ సన్నిధిలో నేను ఎలాగున్నానో నీకు తెలుసు కదా ప్రభువా అని కన్నీళ్లు విడిచాడు. తన మీదికి రావలసినటువంటి మరణముని దేవుడు వెంటనే ఏం చేశాడు? డైవర్ట్ చేసేసి 15 సంవత్సరముల వరకు తన దగ్గరికి రానివ్వకుండా ఎక్కడికో పంపించేశాడు దాన్ని. అంత మంచి తండ్రిని మనము కలిగి ఉన్నాం, అంత మంచి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి కావాల్సింది నీ ఆస్తి కాదు, నీ ఉద్యోగం కాదు, నీ దశంభాగము, లేకపోతే నీ యొక్క ఏమంటారు కానుకలు, ఇంకోటి కాదు. దేవుడు అడుగుతున్నది విరిగి నలిగిన హృదయము. నీ హృదయము నీ పిడికిడంత ఉంటుంది. ఇది మనము స్కూల్ లైఫ్లో మనం నేర్చుకున్నటువంటి ఒక సైన్స్. మన హృదయము నువ్వు పిడికిడి పడితే ఎంత ఉంటుందో ఆ పిడికిడి అంతనే ఉంటుంది. ఆ హృదయమును కోరుకుంటున్నాడు. ఎందుకంట అది బహు వ్యాధి కలిగినది, మోసము చేసేటువంటి ఆలోచనలతో ఉంటుంది అది కదా. మోసము చేసే ఆలోచన తలంపులతో ఉంటుంది. అనేకమైన ఆలోచనలు అక్కడే పుడుతూ ఉంటాయి. ఎవరిని మోసము చేద్దామా, ఎవరిని మిరింగుదామా, ఎవరిని మనము తప్పుదోవల్లో పట్టిద్దామా, ఎవరిని మనము దోచుకుందామని లోపల ఆలోచించగలిగేటువంటి ఒక స్థలం ఏదన్నా ఉన్నది అని అంటే అదే. యేసు ప్రభు వారు ఇంకొక దగ్గర ఉదాహరణ ఈ విధంగా చెబుతారు. ఏమని చెప్తారంటే, ఒకనికి ఒక దయ్యం పట్టిన తర్వాత వాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దయ్యమును వెళ్ళగొడితే వాని హృదయము ఖాళీగా ఉన్నదంట. ఖాళీగా ఉన్నటువంటి ఒక హృదయమును చూచిందంట. ఏది వెళ్ళిపోయినటువంటి ఒక దయ్యము దానికి ఇల్లు లేక తావు లేక ఉండేసరికి ఇటు అటు తిరుగుతుండగా, ఈ ఇల్లు నేను ఆల్రెడీ ఉన్నదే కదా, ఇది అంతకుముందు నేను రెంటుకున్నదే కదా, బాగానే ఉన్నది, ఇప్పుడు మంచిగా ఇంకా నీట్గా చేసి పెట్టినాడు అని ఇంకా మరలా మొత్తం కలిసి 8 ఆలోచించుకుందాం. హృదయములోనే ఉంటుంది దేవుని వాక్యము, హృదయములోనే ఉంటుంది ఈ లోక సంబంధమైన ఆలోచన తలంపులు. దేనికి నువ్వు తావునిస్తున్నావో నీవు ఆలోచించుకోవాలి. దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయము, నీ బలి కాదు. ఇదే మాటని ఒకానొక సందర్భంలో సౌలు రాజు సమూయేలు చేత ఆజ్ఞాపింపబడి, నీవు వెళ్ళి ఆ దేశమునికి వెళ్ళి ఆ యొక్క రాజ్యంలో స్త్రీలనే కానీ, పెద్దలనే కానీ, చిన్నపిల్లలనే కానీ, పురుషులనే కానీ, పశువులనే కానీ అన్నింటినీ చంపేసి వచ్చేయి అని అంటే, మనుడు ఏం చేశాడు? చెడ్డవాటిని అన్నింటినీ చంపివేసి మంచి వాటిని, పశువులని తీసుకొని వచ్చి రాజును పట్టుకొని వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాటను తను చేయలేకపోయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడని సమూయేలుతో మాట్లాడితే సమూయేలు గారు ఏమంటున్నాడు? నీవు ఏమి చేశావు సౌలా అంటే, నేను నువ్వు చెప్పిందే చేశాను, కాకపోతే దేవునికి బలి అర్పణ చెయ్యాలన్న ఉద్దేశంతో మంచి వాటిని తీసుకొచ్చాను అన్నప్పుడు దేవుడి మాటగా సమూయేలు ఏమని మాట్లాడుతున్నారండి అక్కడ? ఒకడు బలిని కాదు కానీ దేవుడు కోరుకుంటుంది ఆయన చెప్పు మాటని చేయువాడు తనకి ఇష్టమై ఉన్నవాడు కావాలి. ఆయన చెప్పు విధానము చొప్పున నడుచుకునేవారు కావాలి. ఆ విధానము మన హృదయము తొందరగా వినదు. ఆయనకు అప్పచెబితే దానిని నడిపించువాడు ఆయన. ఆయన మన హృదయమునికి చుక్కానుగా ఉన్నాడు. పడవకి ఎంత పెద్ద పడవైనా కానీ స్టీరింగ్ ఎంత ఉంటుందండి? పిడికిల్లో పట్టుకున్నంతనే ఉండిద్ది కదా, చేతులు తిప్పే అంత. ఎంత పెద్ద పడవైనా కానీ ఆ చుక్కాని దగ్గరే ఉంటుంది, ఎటు పడితే అటు తిప్పడానికి. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అలాగా తిరుగుతూ ఉంటుంది. అలాగా
నీ హృదయం అనే చుక్కాని దేవునికి సమర్పించినట్లయితే ఆయన మార్గములో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి ఉండేటువంటి ఒక గుణలక్షణములో కొన్ని విషయాలని నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నా. మొట్టమొదటిది, ఆ వ్యక్తి ఎలా ఉంటాడనంటే కృతజ్ఞత కలిగి ఉంటాడు. విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఎలా ఉంటాడంటే కృతజ్ఞత కలిగి ఉంటాడు. కృతజ్ఞత లేనటువంటి జీవితంతో అస్సలు ఉండలేడు. ప్రతిదాని విషయము దేవునికి కృతజ్ఞత చెప్పాలనే ఆలోచన ధోరణితోనే ఉంటూ ఉంటాడు. అదే విరిగి నలిగిన హృదయం లేనటువంటి ఒక వ్యక్తి కృతజ్ఞత లేనివాడుగానే ఉంటాడు. ఎప్పుడు చూడు సనుగుడే. ఇజ్రాయేల్ ప్రజల వలె. ఇజ్రాయేల్ ప్రజలు అంతకుముందు ఎలాగున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వారి బాధను విన్నటువంటిగా దేవుడు మోషేని పిలిపించి పంపించి వారిని విడిపించిన తర్వాత దేవుని దగ్గర ఎలా ఉండాలి? వారు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా, ఆ యొక్క నరకము నుంచి, ఆ బాధ నుంచి మాకు విడిపించినందుకు నీకు వందనములు చెప్పవలసినటువంటిగా ఆ మాటను మరిచి చంపడానికి తీసుకొచ్చావా అరణ్యములోనికి అంటున్నా. నీళ్ళు లేవు మాకు, మాంసము లేదు మాకు, దానికోసమేనా మమ్మల్ని తీసుకొని వచ్చిందని కృతజ్ఞత లేనటువంటి ఒక వ్యక్తులుగా ఇజ్రాయేల్ ప్రజలు ప్రవర్తించడం మొదలుపెట్టారు. కానీ దావీదు తన జీవితంలో ఎంత చక్కటి ప్రార్థన చేస్తాడో తెలుసా? ఒక మాట మనం మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనమును మనము చూసుకుందాం. రాజైన దావీదు వచ్చి దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను ప్రభువుని కృతజ్ఞతతో కూడుకున్న ప్రార్థనను చేస్తున్నాడు. అక్కడ ఎప్పుడన్నా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవునితో అడిగావమ్మా, చెప్పావా ఈ మాట? దేవా, తల్లి గర్భములో రూపింపబడక ముందు నుంచే నన్ను గుర్తెరిగిన దేవా, నా ఎదుగుదలలో కావచ్చు, నా స్కూల్ లైఫ్లో కావచ్చు, నా కాలేజ్ లైఫ్లో కావచ్చు, నా ఉద్యోగం లైఫ్లో కావచ్చు, ఇంతగా నన్ను నువ్వు కాపాడుతూ వచ్చావే, ఇంతగా కాపాడడానికి నా దగ్గర ఏ మంచి ఉన్నదన్నయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుచున్నావు, ఎప్పుడన్నా చెప్పావా? కృతజ్ఞత కలిగి ఉండడము దేవునికి చాలా ఇష్టమైన బలిగా ఉండే హృదయం. కొంతమందికి ఆ యొక్క హృదయము బలితో, ఆ యొక్క కృతజ్ఞత అనే బలి హృదయం ఉండదు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఒక బలిని ఇచ్చేవారు, కృతజ్ఞత బలి. నీ హృదయము కూడా దేవునికి కృతజ్ఞత కలిగినదై ఉండాలి. ఇదే మాటని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 20వ వచనములు ఏమని మాట్లాడుతున్నాడు చూసుకుందాం. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి దేవుడు లేడని నేను దేవునిని ఏం చేస్తున్నా? నీ వంటి దేవుడు లేడని, నీ వంటి దేవుడు లేడని ఆయన ఏం చేస్తున్నాడండి? దావీదు రాజు దేవుని స్తుతిస్తున్నాడు. దేవా, ఇంతగా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు కదా ప్రభువా, నీ వంటి వాడి లోకములో ఎవడున్నాడు తండ్రి అని దేవునికి కృతజ్ఞతాభావముతో కూడుకున్న ప్రార్థనా మాటను చేయుచున్నాడు. ఇంతగా నీవు నా కుటుంబముని కాచి కాపాడడానికి నేను ఏ పాటి వాడను దేవాని దేవుడు దావీదు దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. నీ హృదయములో, నీ జీవితంలో ఒక కృతజ్ఞత అనే ప్రార్థన ఉన్నదా? దేవునికి థ్యాంక్స్ఫుల్గా ఉన్నావా చెల్లెమ్మ, తమ్ముడా? దేవుడు నీ లైఫ్లో ఏ మేలులు చేయలేదా? ఓన్లీ సమస్య ఒకటే ఉన్నదా? చిన్నప్పటి నుంచి సమస్య ఒకటే గుర్తుండిపోతుందా నీకు? నీ యొక్క సమస్యలలో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయలేదా? విడిపించలేదా? ఆ సమస్యని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగి ఉన్నావా? 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గర స్వస్థత పొందుకున్నారు. 10 మంది వెళ్ళారు. ఎంతమంది వచ్చారండి యేసుప్రభు దగ్గరికి తిరిగి? ఒక్కడే వచ్చాడు. మిగతా 9 మంది ఏమైపోయారు? కృతజ్ఞత లేదు వారికి సరైన మారు మనసు లేదు వారికి.
అవసరము కేవలము స్వస్థత కోసము మాత్రమే దేవుని వెంబడించిన వారు కొంతమంది ఉంటే, పొందుకున్న అద్భుతము నిమిత్తము, పొందుకున్న మేలుల నిమిత్తము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండి వెంబడించి వారు ఎంతమంది ఉన్నారో. పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొందరి. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా తల్లి? అది ఆలోచించుకో. బైబిల్ అందరూ చదువుతారు, అందరూ చేతులు పట్టుకుంటారు. చదివిన మాట ప్రకారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఆ యొక్క గుంపులో నువ్వు ఉన్నావా అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి. నెపములు చెప్పువారుగా నువ్వు బ్రతుకుని ఆత్మీయ జీవితం అని, నా దేవుడు నాకేం చేశాడులే. కృతజ్ఞత కలిగి ఉన్నవాడు, థ్యాంక్స్ గివింగ్గా ఉన్నవాడు, విశ్వాసం కలిగిన వాడిలో యోబు గారిని మనం ఎంతగా చూస్తామో. ఏమంటున్నాడండి తన భార్యతో? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును. బీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఆయన నీకు ఇచ్చినాడు, ఆయననే తీసుకున్నాడు. నేను తల్లి గర్భములో ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే ఉన్నాను. దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే ఉంటున్నాను. యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకున్నాడు. సమయమునికి ఏది కావాలో దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. కృతజ్ఞత లేనటువంటి బలి అర్పణగా నీ హృదయం ఒకవేళ ఉన్నట్లయితే హృదయమును మార్చుకో చెల్లెమ్మా, తమ్ముడా. ప్రతి దాని నిమిత్తము దేవునికి వందనాలు చెల్లించడానికి ఇష్టపడు. లేని దానికోసం ఊరికి ఆరాటపడి ఏడ్చుకుంటూ మిగతా వాటిని మర్చిపోవడం కాదు. ఇదివరకు నాకు మేలులు చేసిన నా తండ్రి, ఇప్పుడును నాకు ఈ సహాయము కావాలని దేవుని దగ్గర వేడుకోవడంలో ఎంతో తృప్తి, దేవునికి కూడా ఎంతో ఆనందమునిస్తుంది. చేసిన దానిని బట్టి నా కుమార్తె, నా కుమారుడు నాకు థ్యాంక్స్ఫుల్గా ఉన్నాడని ఇంకా మేలులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మేలులను మర్చిపోకూడదు, మేలులను మర్చిపోకూడదు. ఇంకా ముందుకు సాగినట్లయితే మనం ఒక మాటగా ఇంకో వచనంని మనము చూసుకుందాము. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వ్యక్తులు ఇంకొక మాటగా ఎలా ఉంటాడంటే, తన తప్పిదముని త్వరగా ఒప్పుకునేటువంటి వ్యక్తిత్వము కలిగిన హృదయము కలిగిన వాడై ఉంటాడు. ఇది నీ తప్పు అని నీకు తెలిసినప్పుడు వెంటనే రియాక్షన్ ఏమవుతుంది? వెంటనే కరెక్టే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది నాదే తప్పు అన్న హృదయము కలిగిన వాడుగా ఉంటాడు. కానీ అదే కఠినమైనటువంటి హృదయము కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, కృతజ్ఞత లేని వాడుగా ఉంటాడు. ఒక ఒప్పుకోలు ఉండదు, మనసు విప్పు కలిగా ఉండదు, ఇంపైనటువంటి సువాసనగా ఉండదు. ఆ బలి అర్పణ కృతజ్ఞత లేని బలి అర్పణ, ఆ బలి అర్పణ ఒప్పుకోలు లేనటువంటి బలి అర్పణగానే ఉంటుంది. దావీదు గారు బత్షెబా అనబడుతున్నటువంటి స్త్రీతో పాపము చేయబడిన తర్వాత నాతాను అనబడుతున్నటువంటి ప్రవక్త వెళ్ళి హెచ్చరిక చేయించినటువంటి సందర్భములో ఆ మనుష్యుడవు నీవే అని ముఖము మీద వేలు పెట్టి చూపించినటువంటి సందర్భంలో దావీదు ఏమంటాడండి? దావీదు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడండి. ఈజ్ ఎ కింగ్ ఫర్ దట్ కింగ్డమ్. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. బత్షెబా యొక్క భర్తనే చంపించగలిగిన వాడు నాతాను ఒక లెక్కన. ఆలోచించండి. బట్ ఏమంటున్నాడండి వెంటనే? అవును, ఆ మనుషుడను నేనే. తెరుచుకుందాము ఒకసారి వాక్యముని మనం తెరుచుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనమును చూసుకుందాం. నేను పాపము చేసి తినని నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే నీ కార్యము వలన యెహోవా. చాలు, అక్కడ చదివినటువంటి మాటలలో ఏమని మాట్లాడుతున్నాడండి? అక్కడ 12:13లో ఏమని మాట్లాడుతున్నాడండి? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను వెంటనే ఏమంటున్నాడు? నీవు చావకుండునట్లు యెహోవా. వెంటనే వెన్ యూ యాక్సెప్ట్ యువర్ సిన్స్, నువ్వు ఒప్పుకోలు కలిగినటువంటి ఒక హృదయము కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు వెంటనే త్వరగా సమాధానం అనుగ్రహించువాడై ఉన్నాడు. చాలామంది తప్పును ఒప్పుకోరు, పక్కింటోని మీద, వాని మీద, వీని మీద వేస్తూ ఉంటారు. ఆదాములాగా. ఆదాము ఏం చేశాడండి? పండు తిన్నావా అని క్వశ్చన్ ఎవరిని అడిగాడు దేవుడు? తిన్నానంటే అయిపోతుంది కదా. ఏమంటున్నాడు ఆయన? నాది అస్సలు తప్పే లేదు,
తప్పంతా నీది. ఎందుకు ఏమంటున్నాడు అక్కడ? నీవిచ్చిన ఈ స్త్రీ వల్లనే తప్పు జరిగింది. అంటే అల్టిమేట్గా నీది ఆమె తప్ప నా వలన జరిగింది ఏది లేదాడ. ఆమె ఇచ్చింది నేను తిన్నా, ఆమె ఎవరు ఇచ్చినారు? నువ్వు ఇచ్చినావు. ఒంటరిగా ఉన్నప్పుడు బాగానే బతికినా, ఖాళీగా ఉన్నానని చెప్పేసి తీసుకొచ్చి ఒక ఆమెను చేస్తేవి, ఆమె ఇప్పుడు పండిచ్చింది. ఇప్పుడు పాపం అనేది నా మీద మోపబడుతుంది. నేను పాపం చేసినోని కాదు, చేసినోడు నువ్వు, ఆమె. ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒప్పుకోవటంలే. అడిగిన దానికి సమాధానముగా నీవు పాపం చేసితివా, నువ్వు తిన్నావా పండుని? అవును ప్రభువా తిన్నా. దావీదు వలె వెంటనే నీవు ఒప్పుకోలుగలిగిన హృదయం కలిగిన వాడవై ఉన్నట్లయితే వెంటనే నీకు క్షమాపణ దొరుకుతుంది. విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఒప్పుకోలు కలిగిన హృదయం ఉంటుంది. నీ తప్పు తల్లి, నీ తప్పు చెల్లి, నీ తప్పు తమ్ముడా అన్న వెంటనే ఒప్పుకుంటావు నీ తప్పిదముని. ఇదే మాట నీ కీర్తనల గ్రంథములు కీర్తనలలో ఏమని వ్రాస్తుంటాడో చూడండి. కీర్తనలు 51 2వ వచనం చూసుకుందాం. 2వ చరణము, 51వ కీర్తన 2వ చరణము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రార్థన చేస్తున్నాడు ఏమని? నా దోషము పోవునట్లు నా పాపముని బాగుగా కడుగుము, నా హృదయమును బాగుగా కడుగుము. పాపముతో ఉండేటువంటి ఒక హృదయముతో నాకు ఇష్టం లేదు ప్రభువా అని ఒప్పుకోగలిగిన వాడు. ఇప్పుడు బల్ల తీసుకుంటావు. ఎందుకు వచ్చావు? నీ పాపముని ఒప్పుకొని ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందాలని వచ్చావు. నాకు తెలిసిన ఒక చెల్లెలు ఉన్నది. ఆమె లేక బాప్తిసం తీసుకుంది. యునైటెడ్ చర్చ్ అని వెళుతారనమాట వాళ్ళు. ఆమె అంటుంది, అబ్బా ఎంత టేస్ట్గా ఉంది అంటుంది. నువ్వు టేస్ట్ కోసం తింటున్నావా, నీ పాపపు ఒప్పుకోలు కోసం తింటున్నావా? ఆలోచించుకోవాలి. ఇదే మాటని పౌలు భక్తుడు ఎలా ఖండిస్తాడో తెలుసా? మీకు భోజనం లేదా? ఆహారం కోసమా మీరు శరీరంని రక్తంని తిని త్రాగేది అని అంటాడు, ఖండిస్తాడు వెంటనే. ఆలోచించుకోవాలి. ఒప్పుకోలు కలిగినటువంటి ఒక ప్రార్థన మనకి కలిగి ఉండాలి. యెహోవా తండ్రి ఇదే మాటని కయ్యూని అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఏమంటాడు మనోడు? నేనేమన్నా కావాలి కన్నా? ఆ గర్వపు హృదయము చూడండి. దేవునికి కావాల్సింది అలాంటి హృదయం కాదు చెల్లెమ్మా తమ్ముడా. ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ మిస్టేక్ ఫ్రమ్ యువర్ ఎండ్ వెంటనే ఒప్పుకోవడం చాలా మంచిది. దేవునికి అలాంటి హృదయము కలిగిన వాడంటే చాలా ఇష్టం. ఒప్పుకున్న వెంటనే పోని బిడ్డ తప్పు జరిగింది, నేను క్షమిస్తున్నానని గట్టిగా వెంటనే కౌగలించుకొని నీ తప్పిదమును ఒప్పింపులోనికి నడిపిస్తాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కుమారుడు ఆస్తిని తీసుకొని. పందుల యొక్క ఆహారము తింటున్న సందర్భంలో జ్ఞాపకం వచ్చింది, నేను ఇంటికి వెళితే కనీసం నా తండ్రి దగ్గర పనివాడిగా నేను ఉండి మంచి అన్ని ఆహారం తింటాను కదా అని ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వెళ్ళగొట్టలే, పో నా ఆస్తినంతా తగలేసామని వెళ్ళగొట్టలే. తన తప్పిదమును తెలుసుకొని రియలైజ్ అయ్యి వచ్చినటువంటి ఒక కుమారుని ఏం చేశాడండి తండ్రి? కౌగలించుకున్నాడు. నా తండ్రి కూడా అలాగే కౌగలించుకొని నిన్ను మెప్పులోనికి నడిపిస్తూ ఉంటాడు. కృతజ్ఞత కలిగి ఉండు, ఒప్పుకోలు కలిగిన హృదయం కలిగి ఉండు. అది విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి మాత్రమే అలాంటి లక్షణం ఉంటుంది. ఇదే మాటని మత్తయిలో ఈ విధంగా మాట్లాడుతుంటాడు చూడండి. 5వ అధ్యాయము 23-24 చూసుకుందాం. మత్తయి 5:23-24 చదవండి అమ్మా. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే ఏం చేయాలంటే వెంటనే సమాధాన పడడానికి వెళ్ళిపోవాలి. సమాధానపడు అది నీ దగ్గర ఉన్నట్లయితే. ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్, సమాధానం లేనటువంటి ఒక స్థితిలో ఉన్నావని దేవుడు నీకు జ్ఞాపకం చేసిన వెంటనే ఏం చేయాలంట? వెంటనే సమాధానపడము, ఒప్పుకో, నీ పాపముని నీవు ఒప్పుకో.
యోబు భక్తుడు అంటాడు కదా, నేను ఆదాములాగా తన పాపముని కౌగిటిలో దాచిపెట్టుకున్న ప్రకారంగా నేను నా పాపముని దాచిపెట్టుకోవటం లేదు. ఇఫ్ ఐఎమ్ ఎ సిన్నర్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ వన్. నేను పాపము చేస్తే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటానని మాట్లాడుతున్నవాడు యోబు గారు. ఆలోచించుకుందాం తమ్ముడా, చెల్లెమా, నీకు ఇలాంటి గుణలక్షణం ఉన్నదా? ఒకసారి పరీక్షించుకో. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉంటాడు. రెండవదిగా ఒప్పుకోలు కలిగిన ప్రార్థన కలిగిన వాడుగా ఉంటాడు. ఆదాములాగను కయ్యూనులాగను ఉండడు. ఒప్పుకుంటావు, విడిచిపెడతావు, నూతనమైన హృదయంతో బ్రతకాలని ఆశపడుచుంటావు. మూడవదిగా తన్ను తాను తగ్గించుకునే గుణమును కలిగిన వాడుగా ఉంటాడు. తన్ను తాను తగ్గించుకునే గుణమును కలిగిన వాడుగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడికి దావీదే సాటి అయిన ఉదాహరణగా మనకి కనబడుతుంటాడు. ఎలాగంటే సౌలు దావీదు చేతికి చిక్కబడినటువంటి ఒక సందర్భంలో దావీదుకి కూడా కెపాసిటీ ఉన్నది. చంపాలనుకుంటే ఎంతసేపు కాదు. తనకి సైన్యం ఉన్నది. తను అభిషేకించబడినటువంటి వ్యక్తిని. ఇతను రాజే ఉన్నాయి, అతను రాజై ఉన్నాడు. తనకి సైన్యం ఉన్నది. దొరికినటువంటి ఒక సౌలుని చంపాలనుకుంటే క్షణము చాలు తనకి. కానీ తనకున్నటువంటి ఒక మనసు తగ్గించుకునే గుణముతో మాట్లాడుతుంటాడు అక్కడ. ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనము 8వ వచనము చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. అమ్మా చదవండి అమ్మా. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషేక్తుడైనటువంటి నా ప్రభువునకు ఏమంటున్నాడు? తన జనులు ఏమన్నారండి? చంపేయి. దొరికినాడు, చంపేసి కదా. మనకి విరోధంగా ఉన్నటువంటి ఒక శత్రువు ఏమైనా నాశనం అయిపోతుంటే మన మనసు ఎంత సంతోషిస్తుందో కదా. ఆ సంతోషము ఇంటి తలుపులు మూసుకొని మామూలు సంతోషం కాదు, అది నాశనం అయిపోయినాము. అట్లా అంటాది నన్ను, వాడు అట్లా అంటాడా, ఇప్పుడు చూడు ఏ గతికి వచ్చిందో అని మాట్లాడుకుంటాం మనం. కానీ అదే దావీదు భక్తుడు సౌలు యొక్క పరిస్థితిని చూచి, సౌలు చిక్కబడినటువంటి సందర్భంలో కూడా ఏమంటున్నాడండి? తనని తరుముతున్నటువంటి ఒక సౌలుని ఏమంటున్నాడండి? యెహోవా చేత అభిషేకమును పొందుకున్న వారిని నేను చంపనని తన్ను తాను తగ్గించుకున్న గుణమును కలిగిన వాడు దావీదుగా. అంత బౌడౌన్ స్థితిలో ఉండగలిగిన వాడు దావీదు. అలాంటి హృదయము కలిగిన వారముగా ఉండాలి. సింపుల్ మాట మీకు చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారండి. తన్ను తాను తగ్గించుకొని పరలోక రాజ్యమును వదిలిపెట్టి నీ కోసము నా కోసం ఈ లోకమునికి వచ్చి సిలువలో బలియాగమైన వాడుగా ఉన్నాడు. అంత తగ్గింపు నీ దగ్గర ఉన్నదా? ఉండలేవు. నీ వైపు తప్పు లేకపోయినప్పటికీ కూడా నీ తప్పు అని ఒప్పింపులోనికి నడిపిస్తుంటే ఎలాగుంటుంది? నాదా తప్పు అని రేజ్ అవుతుంటాం. పగ తీర్చుకునేట నా పని అని చెప్పినటువంటి భగవంతునికి మనం వదిలిపెట్టి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వైపు నడుచుకున్నట్లయితే దేవుడే దానికి సమాధానం ఏర్పరచువాడై ఉన్నాడు. ఎంత తగ్గింపులోనుంటే అంతగా నీవు హెచ్చింపులోనికి వస్తావు. యేసు ప్రభు వారు ఏమంటారు? పిలువబడినటువంటి పెళ్లికి పిలిచినప్పుడు ఎడ కూర్చోమంటున్నాడు? అక్కడ వెనక కూర్చో. ముందు కూర్చున్నావు అనుకో, నీకన్నా ఇంపార్టెంట్ పర్సెంట్ వస్తే ఏమవుతుంది? అక్కడ కాస్త వెనకాల కూర్చో. అవమానం అయిపోతుంది కదా. తగ్గించుకునే గుణము కావాలి నీకు. ఆ గుణము ఉంటే చాలా మంచిది. నువ్వు ఒక సేవకుడువైనా, సేవకురాలవైనా, సేవకుల పిల్లలవైనా తగ్గింపు కలిగిన గుణము కలిగిన వారమై ఉండాలి. మా నాన్నగారు మంచి సేవకుడు, మంచి సంఘమును నడిపించుచున్నవాడు. 7 సంఘాలను నడిపించేటువంటి ఒక తరుణం అది. 300 మంది పైగా ఉన్నటువంటి ఒక సంఘము నాన్నగారిది. అయినప్పటికీ కూడా నేను పెరుగుతూ వెళుతున్నటువంటి ఒక సంఘము కాపరి ఎక్కడన్నా మీటింగ్స్ పెడితే కొన్ని వేల మంది కూర్చుంటాడు. జిమ్ఖానా గ్రౌండ్స్ కానీ, లేకపోతే వెస్లీ కాలేజ్ గ్రౌండ్స్లో కానీ, ఇంకెక్కడైనా సరే పెడితే నేను
వాలంటీర్గా పార్టిసిపేట్ చేసేవాడిని. వాలంటీర్గా పార్టిసిపేట్ చేసినప్పుడు అది చైర్సే కావచ్చు, బాత్రూమ్స్ కడగడమే కావచ్చు, కార్పెట్స్ ఎత్తడమే కావచ్చు, గ్రౌండ్ని క్లీన్ చేయడమే కావచ్చు, తిన్న ప్లేట్లని ఎత్తడమే కావచ్చు, ఏదైనా సరే చేసేవాడని. నేను ఒక సేవకుడు కుమారుడిని కదా, నేను దర్జాగా ఉండొచ్చని మూల కూర్చుంటే అది కాదు దేవునికి కావాల్సింది. నా యేసు అంతకంటే గొప్పవాడు, తగ్గించుకొని వచ్చారు. అంత తగ్గింపు కలిగిన హృదయము ఎవరికి ఉంటుందండి? విరిగి నలిగిన హృదయము కలిగిన వానికి మాత్రమే ఉంటుంది ఈ లక్షణములను. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే, వారి వారి గుణలక్షణములను బట్టి వారిని మనము గుర్తెరుగుదుము. వానికి ఆ గుణము లేదా, వాడు నా వాడు కాదు, వాడు నా వాడు కాదు అని అంటున్నాడు. ఇదే మాటని 24:8 ఏమని చదువుకున్నాం మనం? ఒకసారి చదువుకుందాం. 24:8 ఏమని చదువుకున్నాం మనం? 8వ వచనము. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా, సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి ఏం చేస్తున్నాడండి? దావీదు ఈజ్ బౌడోయింగ్ కదా, ఒప్పుకుంటున్నాడు. దేవా రాజా, నేను నీకన్నా చిన్నవాడిని, నువ్వు నా మహామవి, నువ్వు ఒక కింగ్వి, నేను ఒక కింగ్ని, నేను తలుచుకుంటే నిన్ను చంపొచ్చు. కానీ దావీదుకి ఎంత మంచి గుణమా అంటే, తన వస్త్రపు చెంగుని కత్తిరించిన దానిని కూడా తను బాగా ఫీల్ అయిపోతాడు. అనవసరంగా అభిషేకమును పొందుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క వస్త్రపు చెంగునే కట్ చేశాని అన్న బాధలో ఉంటాడు తను. అంత మంచి వ్యక్తి, అంత తగ్గింపు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎంత తగ్గింపు కలిగిన హృదయముతో నువ్వు ఉంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు, అంతగా హెచ్చిస్తాడు. అన్నల చేత తృణీకరింపబడిన వాడు దావీదు. గొలియాతు ఉన్నాడు, సౌలు పైన కూర్చున్నాడు, వాళ్ళ అన్నలు ఉన్నారు, సైనికులు ఉన్నారు. దావీదు జస్ట్ ఏం జరుగుతుందో చూద్దామని పోతే ఆ నల్లని ఏమంటున్నారండి? దావీదుని ఏమంటున్నారండి? గర్వముతో మాట్లాడారు. నాకు తెలుసు, నీ గర్వము నాకు తెలుసు, నువ్వేందో మాకు తెలుసు అని ఇష్టమైనటువంటి ఒక రీతిగా దావీదును కించపరిచి మాట్లాడుతుంటే, నేను మాటైనా మాట్లాడి తినా, నేను ఏమంటేనే అన్నా, నేను ఏమంటే జస్ట్ చూడ్డానికి వచ్చిన నేను అని మాట్లాడుతున్నాడు. కానీ ఎవరు ఉపయోగపడ్డారు ఇప్పుడు? మరి దావీదే. ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా నేను హెచ్చిస్తుంటాడు. త్రోసివేయబడినటువంటి రాయి తలకి మూలరాయిగా మారుస్తాడు నా దేవుడు. తగ్గించుకుందాం. క్రైస్తవులు అనబడబడుతున్నటువంటి ఒక వ్యక్తులందరూ కూడా ఈనాటి కాలంలో ఒక అన్యులు వచ్చి మనల్ని వీళ్ళు గొర్రెలు అన్నప్పటికీ కూడా ఎందుకు తగ్గించుకుని ఉంటున్నామో తెలుసా? యేసుని బట్టి మనము తగ్గి ఉంటున్నాం. మనం ఎవరి పిల్లలమండి? యూదా గోత్రపు సింహపు పిల్లలము. అయినా సరే దేవుడు మనల్ని గొర్రెలు అన్నప్పటికీ కూడా ఎందుకు తగ్గించుకుంటున్నాం? ఆయన స్వభావము మన హృదయంలో ఉన్నది కాబట్టి తగ్గింపు కలిగిన హృదయముతో ఉంటున్నాం. తగ్గించుకొని కృతజ్ఞత కలిగి ఉందాం. ఇంకొక చిన్న ఉదాహరణ మీకు చెప్పి ఇంకొక పాఠంలోనికి వెళ్ళి ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారో చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడు. ఎవరంటున్నారండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనము. ఎవరంటున్నారు చెప్పనా? అపోస్తలుడైనటువంటి ఒక పౌలు గారు మాట్లాడుతున్నారు. అక్కడ ఏమని మాట్లాడుతున్నారు? నేను అందరిలోకెల్లా. మరి క్రొత్త నిబంధన మొత్తం అంతటిని తీయగలిగిన వారు ఎవరండి? పౌలే. హి వాజ్ ద ఎస్టాబ్లిషర్. సంఘముని నడిపించగలిగేటువంటి ఒక పునాదిలోనికి నడిపించిన వాడు పౌలే. ఏమంటున్నాడండి? అందరిలోకెల్లా నేను. ఎంత తగ్గింపో! ఆ తగ్గింపు కలిగిన హృదయము మనము కలిగి ఉందాం. తగ్గింపు లేనటువంటి హృదయముతో ఉన్నట్లయితే అది విరిగి నలిగిన హృదయము అనబడుతున్న బలికి నువ్వు చేరటంలే, ఆ గుణములోనికి నువ్వు లేనట్టే. తగ్గింపు కలిగిన హృదయం. సంఘము ఉన్నది, సంఘం అయిపోతుంది. సిగ్గుపడద్దు. మన పనులు మనం చేసుకోవాలి. చీరలు తీయడమా, పాటల పుస్తకాలు తీయమా, చేపలు మడత పెట్టడమా,
పలకరించడమా? ఆలోచించుకుందాం. దేవుని పరిచర్యలో నీవు తగ్గింపు కలిగిన హృదయముతో నీవు పనిచేస్తూ ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరక జీవితంలో కావచ్చు, తగ్గింపు కలిగిన హృదయముతో నీవు ఉన్నప్పుడు ఆ విరిగి నలిగిన హృదయం అనబడుతున్న బలి కిందికి నువ్వు చేరిన వాడవవుతుంటావు. నాలుగవ మాటగా విరిగి నలిగిన హృదయం కలిగిన వాడికి ఉండేటువంటి ఒక లక్షణము, కన్నీటితో ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. కన్నీటితో ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. ప్రతి దాని నిమిత్తము కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాడు. 119వ కీర్తన 136వ చరణముని మనము చూసుకుందాం. 119వ కీర్తన 136వ చరణము. జనులు నీ జనులు ధర్మశాస్త్రమును అనుసరించనందుకు కన్నీళ్ళు ఏమవుతుందంట? ఏరులై. ఎవరో పాటించకపోతే నాకేం సంబంధం అని ఊరుకుంటే లేడు ఆయన. ఆ తగ్గింపు చూడండి దావీదుది. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? జనులు నీ ధర్మశాస్త్ర గ్రంథముని పాటించకపోవడం వలన నా కన్నీళ్ళు ఏరులై పారుతుంది. ఇంకో సందర్భంలో ఏమని మాట్లాడుతున్నాడు? 6వ కీర్తన 6వ చరణములో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత చక్కటి మాటను. నేను మూలుగుచ్చు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు. అమ్మా, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు పరుపు ఏమవుతుందంట? పరుపు తేలుతుందంట. మనం కన్నీళ్ళు విడిస్తే చెక్కిళ్ళ వరకు కిందికి వచ్చినాయంటే తృప్తి, మస్తు అయిపోయింది. అంతకంటే ఎక్కువ గార్చలేము కదా. మస్తు గార్చిన, మస్తు ఏడిచిన అన్న తృప్తి. కానీ దావీదు చూడండి, పరుపే కొట్టుకుపోయేంత కన్నీళ్ళు ఎంత తగ్గింపు కలిగిన హృదయము. మనం కన్నీళ్ళు అంతగా కారుస్తే చాపైనా కొట్టుకుపోతుందో లేదో తెలియదు కదా. ఆయన పరుపే కొట్టుకుపోయేంత స్థితిలో ఏడ్చాడంటే ఎంత తగ్గింపు కలిగిన హృదయము. ఆ హృదయం ఎవరికి ఉంటుందో తెలుసా? మనం చదువుతున్న మూలవాక్యం ఉన్నది, విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి ఉండేటువంటి మరొక కోవ కన్నీటి ప్రార్థన. మొదటి రాజుల గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంటుంది చూడండి. ఒక మాట 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో, అమ్మా నీవు తిరిగి ఏమని ప్రార్థన చేస్తున్నాడో హిజ్కియా, శత్రువు నుంచి వచ్చిన భయమును బట్టి ప్రార్థన చేస్తే అతని గురించి ఈమనిగా మాట్లాడుతున్నాడు. చదువుకుందామా? నీ పితరుడైన దావీదునకు నీవు కన్నీళ్లతో విడుచుట చూచితిని. కన్నీటి ప్రార్థనను ఏం చేశాడంట? దేవుడు అంగీకరించాడు. హన్నా ఉందండి, ఏం చేసిందండి ఆమె? కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. తగ్గింపు కలిగిన హృదయం కలిగిన వారు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఉండే మరో లక్షణము కన్నీటితో ప్రార్థన చేసి గుణలక్షణము కలిగిన వారుగా ఉంటారు. తను తాను తగ్గించుకోవాలని ఆశపడుతుంటాడు. మరొక అంశముగా విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి ఉండేటువంటి ఒక గుణలక్షణము కపటము లేనివాడుగా జీవిస్తూ ఉంటాడు. కీర్తనలు 139వ కీర్తన 23-24 మనము చూసుకుందాం. దేవా, నన్ను పరిశోధించి పరీక్షించి కపటము లేని హృదయము కలిగిన వాడు ఏం చేస్తాడండి? ఎగ్జామిన్ మీ, నన్ను పరీక్షించుము దేవా, నేనేమైనా కపటముగా ఉన్నానా? నేనేమైనా నా హృదయంలో మోసముతో ఉన్నానా? ఇదిగో నా హృదయం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను అని తను తాను తగ్గించుకున్న గుణముతో ప్రార్థన చేస్తుంటాడు. ఈ 5 గుణలక్షణములు నీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి పరీక్షించుకో తమ్ముడా, చెల్లెమ్మ. మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నామండి? మొట్టమొదటిగా ఏంటండి?
కృతజ్ఞత కలిగి ఉంటాడు. రెండవది ఏమిటండి? పాపముని ఒప్పుకునేటువంటి మనసు కలిగిన వారుగా ఉంటాడు. మూడవది తన్ను తాను తగ్గించుకుంటాడు. నాలుగవది కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఐదవది కపటము లేనటువంటి వాడుగా జీవించాలని తపన పడుతూ ఉంటాడు. కపటము లేనటువంటి జీవితము 51వ కీర్తనలో 6వ వచనమును మనము చూసుకుందాం. 51వ కీర్తన 6వ వచనమును చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. నీవు అంతరంగములలో ఏం కోరుచున్నాడంట? నీ హృదయంలో ఉన్నదా అమ్మా? నీ అంతరంగములో, నీ హృదయములో సత్యం ఉన్నదా, అసత్యం ఉన్నదా? ఏ హృదయముతో నువ్వు సన్నిధికి వచ్చావు? నీవు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడల్లా నీవు ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా, నీ హృదయం ఎలాగున్నదో ఒకసారి ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎంతమంది వచ్చారు పరీక్షించుకొని ప్రార్థన చేసుకొని ఉదయం లేచి ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగిన వారు ఎంతమంది వచ్చారండి? ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థనతో సిద్ధపాటు కలిగి వచ్చారా? 8ంటికి లేచి 7:30కో 7ంటికో లేచి స్నానం చేసుకొని సన్నిధికి రావడం కాదు, వద్దండి. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు కమ్ టు చర్చ్. నువ్వు మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా ఉదయమునే లేచి మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధానములు, నీ పాపములన్నీ ఒప్పుకొని నీ సన్నిధానంలోనికి వచ్చినట్లయితే నీ హృదయపు కనులు, నీ హృదయపు చెవులు తెరవబడతాయి. చెప్పబడుతున్న ప్రతి నోటి మాట, దేవుని మాట నీ హృదయంలోనికి ఎక్కబడుతుంటుంది, వినబడుతుంటుంది. లేకపోతే మూసివేయబడుతుంది. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నూతనమైన హృదయంతో దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. ఏం చదువుకున్నాం మనం ఇక్కడ? 51వ కీర్తన 6వ వచనంలో ఏమేమి చదువుకుంటున్నాం అక్కడ? నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరమున నాకు జ్ఞానమును తెలియజేయము. 7వ వచనమును చూసుకుందాం మనము. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, కడుగుము తండ్రి. నా హృదయమును పరీక్షించువాడా, నా హృదయమును కడుగుము తండ్రి. శుద్ధ హృదయమును నాకు అనుగ్రహించుము తండ్రి అని ప్రార్థన చేయాలి. అలాంటి హృదయము నీకున్నదా? దయచేసి సంగమా, నేను ఎక్కువగా ఉండే సంఘముని కోరటం లేదు, కానీ వచ్చినటువంటి బిడ్డలైన మీరందరూ కూడా దయచేసి ప్రార్థన పూర్వకంగా సంఘమునికి రండి. అప్పుడు చెప్పబడుతున్నటువంటి మాటలు నీ హృదయంలోనికి వింపుగా ఉంటాయి. నువ్వే స్నానం చేయకుండా వచ్చావు, కంపు కొడుతున్నావు, నీకు ఎలాగ అర్థమవుతుంది అప్పుడు వాక్యము? పక్కన ఉంది వాసన వస్తుంది, పక్కన ఉంది వాసన వస్తుంది అంటే నీది కూడా వస్తుంది కదా వాసన. నీవే పాపమును ఒప్పుకోవటం లేదు, పక్కనోని పాపమును గురించి నువ్వు ఒప్పింపులోనికి నడిపించాలన్నంత అవసరత లేదు. యేసుప్రభు వారు ఏమంటారు? ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని తీయకముందు నీ కంటిలో ఉన్నటువంటి ఒక దూలముని ఫస్ట్ నీ యొక్క ఒప్పుకోలు కరెక్ట్గా ఉండా. సంఘమునికి వచ్చేటప్పుడు దయచేసి సిద్ధపాటు కలిగిన హృదయముతో రండి. ఇది విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారికి ఉండేటువంటి గుణలక్షణమును ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం, దేవుని దగ్గర అడుగుదాం. తండ్రి, నాకు అలాంటి గుణలక్షణములతో కూడుకున్న మనసును దయచేయము దేవా అని ప్రార్థన చేస్తూ ఉండు. చెల్లెమ్మ, తమ్ముడా, ఒకవేళ నీకు అలాంటి హృదయం లేకపోతే ఆయన నడుగు, తప్పక ఆయన నీకు అలాంటి హృదయమును అనుగ్రహిస్తూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు తండ్రి, వందనములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని యందే తృప్తి పొంది
హర్షించెదను. క్రీస్తు యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మా పరలోకమందు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మాకు అనుగ్రహించినటువంటి దినమున వినిపించిన వర్తమానపు మాటలను బట్టి నీకు వందనములు. దావీదు కావచ్చు, నీ భక్తులు అనేక మంది ప్రభువా, వారికి వారు తగ్గింపు కలిగిన హృదయముతో నీ మనసును దోచుకున్న వారుగా ఉన్నారు. మోషే తను తాను తగ్గించుకొని ఎంతగా సాక్ష్యం పొందుకున్నాడు. భూమి అంతట్లో మిక్కిలి సాత్వికుడు అన్నటువంటి ఒక సాక్ష్యమును పొందుకున్నారు మోషే. జముగా నా యేసయ్యా, తగ్గింపు కలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయము, బలి అర్పణతో కూడుకున్న హృదయము, ఒప్పుకోలు కలిగిన హృదయము ప్రభువా మాకు దయచేయమని కోరుకొనిచున్నాను. ఈ దినమున వినిపించిన వర్తమానపు మాటలు నీ బిడ్డలందరి హృదయములో విత్తబడినదై ఉన్నది ప్రభువా. దయచేసి అది ఫలించి అభివృద్ధిలోనికి వచ్చి నూతనమైన హృదయమును కలిగి ఉండి వారుగా వారిని తీర్చిదిద్ది నడిపించి బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొని సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపని బట్టి మనం అందరము కూడా మరొక ఆదివారంలోనికి ప్రవేశించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి 6 నెలలు గడిచిపోయాయి. 7వ నెలలోనికి వచ్చాం. తల్లి గర్భములో 6 నెలలు కాచి కాపాడబడిన రీతిగా దేవుడు మనని నీ యొక్క సంవత్సరములో 6 నెలలు కాచి కాపాడుతూ వచ్చి ఉన్నాడు. సో గడిచినటువంటి 6 నెలలలో నీ ఎదుగుదల ఏంటి? తల్లి గర్భములో ఉన్నటువంటి పిండము 6 నెలలకి ఎదుగుతుంది. ఎదగకపోతే కదా పనికిరాదు. 6 నెలలలో నీ ఆత్మీయ జీవితము ఏమాత్రం ఎదిగిందో ఒక్కసారి పరీక్షించుకున్నావా? అడుగుతున్నావా దేవుడిని? మోకరించి దేవునితో, యేసయ్యా నేను ఎలాగున్నాను నీ కనుదృష్టికి, నీ హృదయానికి నేను ఎలాగున్నాను, నా ఆత్మీయ జీవితం ఎలాగున్నది అని ఒకసారి అడుగుచున్నావా? దావీదు అడుగుతాడే, నేను ఎలాగున్నానో నాకు తెలియపరచుమని దేవుడు దావీదు అడుగుతాడు. నన్ను పరీక్షించి పరిశీలించి పరిశోధించి నాకు తెలుపుము దేవా నేను ఎలాగున్నాను. దేవుని అడగడము, మనల్ని సరిచేసుకోవడము చాలా మంచి పద్ధతి. దయచేసి మీరందరూ ప్రార్థనలో ఉంటున్నారని, వాక్యముని ధ్యానిస్తున్నారని నేను అనుకుంటున్నాను. గడిచినటువంటి వారములలో, గడిచినటువంటి నెలలలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి మెసేజెస్ అన్నీ కూడా మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. వినాలని ఆశపడుచున్న వారు దయచేసి వినవచ్చును. నేను ఎప్పుడు కూడా దాన్ని ఈ
ఇవి చెప్పడానికి నేను ఇష్టపడను. ఇది నా లైక్ షేరు ఇవి నాకు ఇష్టముగా లేదు. నచ్చిన వాళ్ళకి వెళుతుంది, వినగలిగిన వాళ్ళు వినగలుగుతారు, చేయగలిగిన వారు చేయగలుగుతారు. నా వంతుగా దేవుని వాక్యముని ప్రకటిస్తున్నాను. విని నీ ఆత్మీయ జీవితమునికి తృప్తి అనిపించి దేవుడి మాట ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు ఆయన నీకు అనిపించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, దేవా నాతో నీ దినమున ఈ వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు వందనములని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కానీ నాకు అవసరం లేదు. దయచేసి మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, నేను మీలాంటి మనుష్యుడను మాత్రమే, మీలాంటి స్వభావము కలిగిన వాడను మాత్రమే. ఆయన చెప్పినది మీతో చెప్పుతున్నాను, మీతో మాట్లాడుతున్నది ఆయనతో వెళ్ళి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులని స్వస్థపరిచిన తర్వాత ఏమన్నాడు? మోషే చేత నియమింపబడినటువంటి యొక్క కృతజ్ఞత కానుకని మీరు మందిరమునకు వెళ్ళి చెల్లించండి అని అన్నాడు కదా. మందిరమునకు వెళ్ళి ఎవరికి చెల్లించాలి? దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగా మాట్లాడువాడనైనా నేను మానవుడను మాత్రమే మీలాగా మాట్లాడించినటువంటి దేవుడు గొప్పోడు కాబట్టి మీతో మాట్లాడినప్పుడు వెంటనే మందిరములోనికో లేకపోతే ఉన్న స్థలము దగ్గరలో మోకరించి, దేవా ఈ మాట ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనములని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకనూ అధికంగా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుచు ఉంటాడు. మెటుకు ఈ దినమున చిన్న వర్తమానమును మనము ధ్యానించుకొని బల కార్యక్రమానికి వెళ్దాం. కీర్తనలో నుంచి కీర్తనలు 51వ కీర్తన 51వ కీర్తన 16-17 వచనాలను మనం ఒకసారి చూచుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమున నీవు అలక్ష్యము చేయవు. ఈ వచనాలు కీర్తనలు చదివేటువంటి ప్రతి క్రైస్తవునికి సుపరిచితమైనటువంటి మాటలే. ఒకవేళ నువ్వు కొత్తగా బైబిల్ కొని కొత్తగా ఓపెన్ చేస్తే కొత్తగానే కనబడుతుండొచ్చేమో, కానీ దావీదు తన యొక్క అనుభవంలో నుంచి రాస్తూ చెబుతూ ఉన్నటువంటి మాట, నీవు బలిని కోరటం లేదు కానీ ఏ బలిని కోరుచున్నాడంట? విరిగి నలిగిన హృదయం అనే బలిని కోరుచున్నాడు. చాలామందికి ప్రార్థన చేయడము తెలుసు, యేసు ప్రభు వారిని నమ్ముకోవడము తెలుసు, కానీ ఆయనకి ఇష్టమైనటువంటి ఒక హృదయముతో జీవించడం అనేది చాలామందికి తెలియటం లేదు. మనుషులు కల్పించేటువంటి యొక్క ఆచారముల చొప్పున క్రైస్తవ జీవితముని నడుపుకుంటూ వెళుతున్నారు జీవితమును. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము చొప్పున నడుచుకుని వారు ఈ లోకములో లేకుండా పోయి ఉన్నారు. నీవు 7 శుక్రవారములు రా, 7 గురువారములు ఉపవాస ప్రార్థన నుండుము. ఇది మనుషులు కల్పించేటువంటి ఆచారముల చొప్పున నీవు మందిరమునకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయుచున్నావే, కానీ దేవునికి కావలసింది బలి అర్పణతో కూడుకున్నటువంటి నీ హృదయము కావాలి. ఆ విరిగి నలిగిన హృదయమును గురించి ఆ వచనములో ఏమని మాట్లాడుతున్నాడు? 17వ వచనములు చివరిలో విరిగి నలిగిన హృదయమును ఏమంట? ఆయన అలక్ష్యము చేయడైనా, ఆయన అలక్ష్యము చేయడు. నీవు మోకరించి ప్రార్థన చేయుచున్నావు సహోదరి, సహోదరుడా, చెల్లెమ్మ, తమ్ముడా, కానీ చేయుచున్నటువంటి ఒక ప్రార్థన సందర్భములలో నీ హృదయం ఎలాగున్నదో ఒకసారి ఆలోచించుకొని చూడు. దేవుని వైపు నీ హృదయం ఉంటున్నదా? లోకము వైపు నీ హృదయం ఉంటున్నదా? మోకరిస్తావు, హృదయములో అనేకమైనటువంటి ఒక లోక తలంపులతో నిండుకొని ప్రార్థనలో ఉంటూ ఉంటావు.
కాసేపటికి జ్ఞాపకం వస్తుంది, నేను మోకరించినానని. ప్రభువా నన్ను క్షమించమని మళ్ళా మొదలు పెడతావు, స్తోత్రము తండ్రి అని. మరలా ఏదో ఆలోచన మొదలవుతుంది, అటాచ్మెంట్ అటు వెళ్ళిపోతుంది. మళ్ళా కాసేపటికి మరలా మోకరించానని జ్ఞాపకం వచ్చి అలా తటపటాయించి ఆమెను పలికేస్తుంటావు. కానీ దానిని జయించి దేవుని సన్నిధి వైపు మన మనసుని త్రిప్పుకొని విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలన్నటువంటి ఆ ఎక్సర్సైజ్ని మర్చిపోతున్నాం. లోకము వైపు, ఈ లోకములో ఫాస్ట్గా ట్రావెల్ చేయగలిగేది ఒకటి ఉన్నది, ఏంటిది అని అంటే అది హృదయమే. ఈ సమయమున నువ్వు ఈ మందిరంలో ఉన్నావు, ఈ యొక్క స్థలములో ఉన్నావు అంటే నెక్స్ట్ క్షణమున అమెరికాలో ఉంటావు, అక్కడ నుంచి ఇంకో దగ్గర ఉంటావు, అక్కడ నుంచి ఇంకో దగ్గర ఉంటావు. చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది హృదయం. వితౌట్ టికెట్, వితౌట్ ఎనీ ఛార్జెస్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. కానీ ఆ హృదయమును గురించి దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేయమంటున్నా. ఎలాగా? ఒంటరిగా ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళి గడికి తలుపు వేసుకొని రహస్యమందున్నటువంటి తండ్రితో నీవు ప్రార్థించవలని. దేవుని సన్నిధానంలోకి వచ్చేటువంటి ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట, ఇది ఆదివారము కాబట్టి నేను వెళ్ళాలన్న ఉద్దేశంతో రావడము కాదు, కానీ నా దేవుడు నాతో మాట్లాడతాడు ఈ దినమునన్న ఉద్దేశముతో సన్నిధికి రావాలి. కన్వీనియంట్గా ఉన్నటువంటి సంఘమునికి, కన్వీనియంట్గా ఉన్నటువంటి టైమునికి వెళుతున్నావు, మంచిదే. వెళ్ళాలి కాబట్టి అటెండ్ అయ్యేటువంటి సందర్భములని ఆత్మీయ జీవితమును గడపకు. నా దేవుడు నాతో నీ దినమని ఏ సందర్భములు ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళాలి అన్న ఉద్దేశముతో ఆ తపన ఉండాలి. నా యేసుతో నేను మాట్లాడాలి, నా దేవుడు నాతో మాట్లాడుతున్న దానిని నేను గ్రహించాలన్న తపన మన దగ్గర ఉండాలి. ఇదే మాటని 34వ కీర్తన 18లో కూడా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 34వ కీర్తన 18వ వచనములో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చరణములో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. విరిగిన వారికి ఎలా ఉంటాడంట ఆయన? ఆసన్నుడు అనగా దగ్గరివాడండి. ఆయన దగ్గరగా ఉంటాడు. కుమిలిపోతున్నావు, నలిగిపోతున్నావు, దేవుని సన్నిధానంలో గోజాడుతున్నావు, ఏడుస్తూ ఉన్నావు, దేవుని పాదాలు పట్టుకొని దేవా నీవు తప్ప నాకు శరణు ఇంకెక్కడిది అని దేవుని దగ్గర వేడుకుంటున్నావు. ఆయన అతి సమీపముగా ఉండువాడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నవాడై ఉన్నాడు. నీ మొరను ఆలకించి నీకు జవాబివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆసన్నుడుగా ఉన్నటువంటి మనస్సు కలిగిన వాడు దేవుడు యేసు ప్రభు తప్ప ఇంకో ఈ లోకములో ఎవరూ లేరు. కఠినమైన మనుషులు ఈ లోకములో ఉండవచ్చునేమో, కానీ నా దేవుడు నీవు విడిచినటువంటి కన్నీళ్ళ ద్వారా తన యొక్క మనసుని మార్చుకొని నీకు చేయనుద్దేశించేటువంటి ఆ యొక్క కీడును కూడా మాన్పివేయగలిగే దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఎవరున్నారు? ఉదాహరణకి హిజ్కియా గారు ఉన్నారండి. ఎంత చక్కటి కదా. నీ సన్నిధిలో నేను ఎలాగున్నానో నీకు తెలుసు కదా ప్రభు అని కన్నీళ్లు విడిచాడు. తన మీదికి రావలసినటువంటి మరణముని దేవుడు వెంటనే ఏం చేశాడు? డైవర్ట్ చేసేసి 15 సంవత్సరముల వరకు తన దగ్గరికి రానివ్వకుండా ఎక్కడికో పంపించేశాడు దాన్ని. అంత మంచి తండ్రిని మనము కలిగి ఉన్నాం, అంత మంచి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి కావాల్సింది నీ ఆస్తి కాదు, నీ ఉద్యోగం కాదు, నీ దశం భాగము, లేకపోతే నీ యొక్క ఏమంటారు కానుకలు, ఇంకోటి కాదు. దేవుడు అడుగుతున్నది విరిగి నలిగిన హృదయము. నీ హృదయము నీ పిడికిడంత ఉంటుంది. ఇది మనము స్కూల్ లైఫ్లో మనం నేర్చుకున్నటువంటి సైన్స్. మన హృదయము నువ్వు పిడికిడి పడితే ఎంత ఉంటుందో ఆ పిడికిడి అంతనే ఉంటుంది. ఆ హృదయమును కోరుకుంటున్నాడు. ఎందుకంట అది బహు
వ్యాధి కలిగినది మోసము చేసేటువంటి ఆలోచనలతో ఉంటుంది. అది కదా, మోసము చేసే ఆలోచన తలంపులతో ఉంటుంది. అనేకమైన ఆలోచనలు అక్కడే పుడుతూ ఉంటాయి. ఎవరిని మోసము చేద్దామా, ఎవరిని మిరింగుదామా, ఎవరిని మనము తప్పుదోవల్లో పట్టిద్దామా, ఎవరిని మనము దోచుకుందామని లోపల ఆలోచించగలిగేటువంటి ఒక స్థలం ఏదన్నా ఉన్నది అని అంటే అదే. యేసు ప్రభు వారు ఇంకొక దగ్గర ఉదాహరణ ఈ విధంగా చెబుతారు. ఏమని చెప్తారంటే, ఒకనికి ఒక దయ్యం పట్టిన తర్వాత వాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దయ్యమును వెళ్ళగొడితే వాని హృదయము ఖాళీగా ఉన్నదంట. ఖాళీగా ఉన్నటువంటి ఒక హృదయమును చూచిందంట. ఏది వెళ్ళిపోయినటువంటి ఒక దయ్యము దానికి ఇల్లు లేక తావు లేక ఉండేసరికి ఇటు అటు తిరుగుతుండగా, ఈ ఇల్లు నేను ఆల్రెడీ ఉన్నదే కదా, ఇది అంతకుముందు నేను రెంటుకున్నదే కదా, బాగానే ఉన్నది, ఇప్పుడు మంచిగా ఇంకా నీట్గా చేసి పెట్టినాడు అని ఇంకా మరలా మొత్తం కలిసి 8 ఆలోచించుకుందాం. హృదయములోనే ఉంటుంది దేవుని వాక్యము, హృదయములోనే ఉంటుంది ఈ లోక సంబంధమైన ఆలోచన తలంపులు. దేనికి నువ్వు తావునిస్తున్నావో నీవు ఆలోచించుకోవాలి. దేవునికి కావలసింది విరిగి నలిగిన హృదయము, నీ బలి కాదు. ఇదే మాటని ఒకానొక సందర్భంలో సౌలు రాజు సమూయేలు చేత ఆజ్ఞాపింపబడి, నీవు వెళ్ళి ఆ దేశమునికి వెళ్ళి ఆ యొక్క రాజ్యంలో స్త్రీలనే కానీ, పెద్దలనే కానీ, చిన్నపిల్లలనే కానీ, పురుషులనే కానీ, పశువులనే కానీ అన్నింటినీ చంపేసి వచ్చేయి అని అంటే, మనుడు ఏం చేశాడు? చెడ్డవాటిని అన్నింటినీ చంపివేసి మంచి వాటిని, పశువులని తీసుకొని వచ్చి రాజును పట్టుకొని వచ్చాడు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాటను తను చేయలేకపోయి ఉన్నాడు, వెళ్ళి మాట్లాడని సమూయేలుతో మాట్లాడితే సమూయేలు గారు ఏమంటున్నాడు? నీవు ఏమి చేశావు సౌలా అంటే, నేను నువ్వు చెప్పిందే చేశాను, కాకపోతే దేవునికి బలి అర్పణ చెయ్యాలన్న ఉద్దేశంతో మంచి వాటిని తీసుకొచ్చాను అన్నప్పుడు దేవుడి మాటగా సమూయేలు ఏమని మాట్లాడుతున్నారండి అక్కడ? ఒకడు బలిని కాదు కానీ దేవుడు కోరుకుంటుంది ఆయన చెప్పు మాటని చేయువాడు తనకి ఇష్టమై ఉన్నవాడు కావాలి. ఆయన చెప్పు విధానము చొప్పున నడుచుకునేవారు కావాలి. ఆ విధానము మన హృదయము తొందరగా వినదు. ఆయన కప్పచెబితే దానిని నడిపించువాడు ఆయన. ఆయన మన హృదయమునికి చుక్కానుగా ఉన్నాడు. పడవకి ఎంత పెద్ద పడవైనా కానీ స్టీరింగ్ ఎంత ఉంటుందండి? పిడికిల్లో పట్టుకున్నంతనే ఉండిద్ది కదా, చేతులు తిప్పే అంత. ఎంత పెద్ద పడవైనా కానీ ఆ చుక్కాని దగ్గరే ఉంటుంది, ఎటు పడితే అటు తిప్పడానికి. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అలాగా తిరుగుతూ ఉంటుంది. అలాగా నీ హృదయం అనే చుక్కాని దేవునికి సమర్పించినట్లయితే ఆయన మార్గములో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి ఉండేటువంటి ఒక గుణలక్షణములో కొన్ని విషయాలని నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నా. మొట్టమొదటిది, ఆ వ్యక్తి ఎలా ఉంటాడనంటే కృతజ్ఞత కలిగి ఉంటాడు. విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఎలా ఉంటాడంటే కృతజ్ఞత కలిగి ఉంటాడు. కృతజ్ఞత లేనటువంటి జీవితంతో అస్సలు ఉండలేడు. ప్రతిదాని విషయము దేవునికి కృతజ్ఞత చెప్పాలనే ఆలోచన ధోరణితోనే ఉంటూ ఉంటాడు. అదే విరిగి నలిగిన హృదయం లేనటువంటి ఒక వ్యక్తి కృతజ్ఞత లేనివాడుగానే ఉంటాడు. ఎప్పుడు చూడు సనుగుడే. ఇజ్రాయేల్ ప్రజల వలె. ఇజ్రాయేల్ ప్రజలు అంతకుముందు ఎలాగున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వారి బాధను విన్నటువంటిగా దేవుడు మోషేని పిలిపించి పంపించి వారిని విడిపించిన తర్వాత దేవుని దగ్గర ఎలా ఉండాలి? వారు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా, ఆ యొక్క నరకము నుంచి, ఆ బాధ నుంచి మాకు విడిపించినందుకు నీకు వందనములు చెప్పవలసినటువంటిగా ఆ మాటను మరిచి చంపడానికి తీసుకొచ్చావా అరణ్యములోనికి అంటున్నా. నీళ్ళు లేవు మాకు, మాంసము లేదు మాకు, దానికోసమేనా మమ్మల్ని తీసుకొని వచ్చిందని కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులుగా ఇజ్రాయేల్ ప్రజలు ప్రవర్తించడం మొదలుపెట్టారు. కానీ దావీదు తన జీవితంలో ఎంత చక్కటి ప్రార్థన చేస్తాడో తెలుసా? ఒక మాట మనం మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనమును మనము చూసుకుందాం. రాజైన దావీదు వచ్చి
ఇలాగు మనవి చేసెను, ఆ, దేవా యెహోవా, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చించు, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి ఎంతటి వాడను ప్రభువుని కృతజ్ఞతతో కూడుకున్న ప్రార్థనను చేస్తున్నాడు. అక్కడ ఎప్పుడన్నా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవునితో అడిగావమ్మా, చెప్పావా ఈ మాట? దేవా, తల్లి గర్భములో రూపింపబడక ముందు నుంచేనే నన్ను గుర్తెరిగిన దేవా, నా ఎదుగుదలలో కావచ్చు, నా స్కూల్ లైఫ్లో కావచ్చు, నా కాలేజ్ లైఫ్లో కావచ్చు, నా ఉద్యోగం లైఫ్లో కావచ్చు, ఇంతగా నన్ను నీవు కాపాడుతూ వచ్చావే, ఇంతగా కాపాడడానికి నా దగ్గర ఏ మంచి ఉన్నదన్నయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుచున్నావా? ఎప్పుడన్నా చెప్పావా? కృతజ్ఞత కలిగి ఉండడము దేవునికి చాలా ఇష్టమైన బలిగా ఉండే హృదయం. కొంతమందికి ఆ యొక్క హృదయము బలితో, ఆ యొక్క కృతజ్ఞత అనే బలి హృదయం ఉండదు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఒక బలినిచ్చేవారు, కృతజ్ఞత బలి. నీ హృదయము కూడా దేవునికి కృతజ్ఞత కలిగినదై ఉండాలి. ఇదే మాటని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 20వ వచనములు ఏమని మాట్లాడుతున్నాడు చూసుకుందాం. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి దేవుడు లేడని నేను దేవునిని ఏం చేస్తున్నా? నీ వంటి దేవుడు లేడని, నీ వంటి దేవుడు లేడని ఆయన ఏం చేస్తున్నాడండి? దావీదు రాజు దేవునిని స్తుతిస్తున్నాడు. దేవా, ఇంతగా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు కదా ప్రభువా, నీ వంటి వాడి లోకములో ఎవడున్నాడు తండ్రి అని దేవునికి కృతజ్ఞతాభావముతో కూడుకున్న ప్రార్థనా మాటను చేయుచున్నాడు. ఇంతగా నీవు నా కుటుంబముని కాచి కాపాడడానికి నేను ఏ పాటి వాడను దేవాని దేవుడు దావీదు దేవునికి కృతజ్ఞతా ప్రార్థన చేస్తున్నాడు. నీ హృదయములో, నీ జీవితంలో ఒక కృతజ్ఞత అనే ప్రార్థన ఉన్నదా? దేవునికి థ్యాంక్స్ఫుల్గా ఉన్నావా చెల్లెమ్మ, తమ్ముడా? దేవుడు నీ లైఫ్లో ఏ మేలులు చేయలేదా? ఓన్లీ సమస్య ఒకటే ఉన్నదా? చిన్నప్పటి నుంచి సమస్య ఒకటే గుర్తుండిపోతుందా నీకు? నీ యొక్క సమస్యలలో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయలేదా? విడిపించలేదా? ఆ సమస్యని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగి ఉన్నావా? 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గర స్వస్థత పొందుకున్నారు. 10 మంది వెళ్ళారు. ఎంతమంది వచ్చారండి యేసుప్రభు దగ్గరికి? తిరిగి ఒక్కడే వచ్చాడు. మిగతా 9 మంది ఏమైపోయారు? కృతజ్ఞత లేదు వారికి సరైన మారు మనసు లేదు. వారికి అవసరము కేవలము స్వస్థత కోసము మాత్రమే దేవుని వెంబడించిన వారు కొంతమంది ఉంటే, పొందుకున్న అద్భుతము నిమిత్తము, పొందుకున్న మేలుల నిమిత్తము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండి వెంబడించి వారు ఎంతమంది ఉన్నారో. పిలవబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొందరి. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా తల్లి? అది ఆలోచించుకో. బైబిల్ అందరూ చదువుతారు, అందరూ చేతులు పట్టుకుంటారు. చదివిన మాట ప్రకారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఆ యొక్క గుంపులో నువ్వు ఉన్నావా అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి. నెపములు చెప్పువారుగా నువ్వు బ్రతుకుని ఆత్మీయ జీవితమని, నా దేవుడు నాకేం చేశాడులే. కృతజ్ఞత కలిగి ఉన్నవాడు, థ్యాంక్స్ గివింగ్గా ఉన్నవాడు, విశ్వాసం కలిగిన వాడిలో యోబు గారిని మనం ఎంతగా చూస్తామో. ఏమంటున్నాడండి తన భార్యతో? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. బీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఆయన నీకు ఇచ్చినాడు, ఆయననే తీసుకున్నాడు. నేను తల్లి గర్భములో ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే ఉన్నాను. దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే ఉంటున్నాను. యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకున్నాడు. సమయమునికి ఏది కావాలో దేవుడు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. కృతజ్ఞత లేనటువంటి బలి అర్పణగా నీ హృదయం ఒకవేళ ఉన్నట్లయితే హృదయమును మార్చుకో చెల్లెమ్మ, తమ్ముడా. ప్రతి దాని నిమిత్తము దేవునికి వందనాలు చెల్లించడానికి ఇష్టపడు. లేని దానికోసం ఊరికి ఆరాటపడి ఏడ్చుకుంటూ మిగతా వాటిని మర్చిపోవడం కాదు. ఇదివరకు నాకు మేలులు చేసిన నా తండ్రి ఇప్పుడును నాకు ఈ సహాయము కావాలని దేవుని దగ్గర వేడుకోవడంలో ఎంతో తృప్తి, దేవునికి కూడా ఎంతో ఆనందమునిస్తుంది. చేసిన దానిని బట్టి నా కుమార్తె, నా కుమారుడు నాకు థ్యాంక్స్ఫుల్గా ఉన్నాడని ఇంకా మేలులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మేలులను మర్చిపోకూడదు, మేలులను మర్చిపోకూడదు.
ఇంకా ముందుకు సాగినట్లయితే మనం ఒక మాటగా ఇంకో వచనంని మనము చూసుకుందాము. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వ్యక్తులు ఇంకొక మాటగా ఎలా ఉంటాడంటే, తన తప్పిదముని త్వరగా ఒప్పుకునేటువంటి వ్యక్తిత్వము కలిగిన హృదయము కలిగిన వాడై ఉంటాడు. ఇది నీ తప్పు అని నీకు తెలిసినప్పుడు వెంటనే రియాక్షన్ ఏమవుతుంది? వెంటనే కరెక్టే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది నాదే తప్పు అన్న హృదయము కలిగిన వాడుగా ఉంటాడు. కానీ అదే కఠినమైనటువంటి హృదయము కలిగిన వాడు ఎలా ఉంటాడండి? కృతజ్ఞత లేని వాడుగా ఉంటాడు. ఒక ఒప్పుకోలు ఉండదు, మనసు విప్పు కలుగా ఉండదు, ఇంపైనటువంటి సువాసనగా ఉండదు. ఆ బలి అర్పణ కృతజ్ఞత లేని బలి అర్పణ, ఆ బలి అర్పణ ఒప్పుకోలు లేనటువంటి బలి అర్పణగానే ఉంటుంది. దావీదు గారు బత్షెబ అనబడుతున్నటువంటి స్త్రీతో పాపము చేయబడిన తర్వాత నాతాను అనబడుతున్నటువంటి ప్రవక్త వెళ్ళి హెచ్చరిక చేయించినటువంటి సందర్భములో ఆ మనుష్యుడవు నీవే అని ముఖము మీద వేలు పెట్టి చూపించినటువంటి సందర్భంలో దావీదు ఏమంటాడండి? దావీదు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడండి. ఈజ్ ఎ కింగ్ ఫర్ దట్ కింగ్డమ్. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. బత్షెబ యొక్క భర్తనే చంపించగలిగిన వాడు నాతాను ఒక లెక్కన. ఆలోచించండి. బట్ ఏమంటున్నాడండి వెంటనే? అవును, ఆ మనుషుడను నేనే. తెరుచుకుందాము ఒకసారి వాక్యముని మనం తెరుచుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనమును చూసుకుందాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే నీ కార్యము వలన యెహోవా. చాలు, అక్కడ చదివినటువంటి మాటలలో ఏమని మాట్లాడుతున్నాడండి? అక్కడ 12:13లో ఏమని మాట్లాడుతున్నాడండి? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను వెంటనే ఏమంటున్నాడు? నీవు చావకుండునట్లు యెహోవా. వెంటనే వెన్ యూ యాక్సెప్ట్ యువర్ సిన్స్, నువ్వు ఒప్పుకోలు కలిగినటువంటి ఒక హృదయము కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు వెంటనే త్వరగా సమాధానం అనుగ్రహించువాడై ఉన్నాడు. చాలామంది తప్పును ఒప్పుకోరు, పక్కింటోని మీద వాని మీద వీని మీద వేస్తూ ఉంటారు. ఆదాములాగా. ఆదాము ఏం చేశాడండి? పండు తిన్నావా అని క్వశ్చన్ ఎవరిని అడిగాడు దేవుడు? తిన్నానంటే అయిపోతుంది కదా. ఏమంటున్నాడు ఆయన? నాది అస్సలు తప్పే లేదు, తప్పంతా నీది. ఎందుకు? ఏమంటున్నాడు అక్కడ? నీవిచ్చిన ఈ స్త్రీ వల్లనే తప్పు జరిగింది. అంటే అల్టిమేట్గా నీది ఆమె తప్ప నా వలన జరిగింది ఏది లేదాడ. ఆమె ఇచ్చింది, నేను తిన్నా. ఆమె ఎవరు ఇచ్చినారు? నువ్వు ఇచ్చినావు. ఒంటరిగా ఉన్నప్పుడు బాగానే బతికినా, ఖాళీగా ఉన్నానని చెప్పి తీసుకొచ్చి ఒక ఆమెను చేస్తేవి. ఆమె ఇప్పుడు పండిచ్చింది. ఇప్పుడు పాపం అనేది నా మీద మోపబడుతుంది. నేను పాపం చేసినోని కాదు, చేసినోడు నువ్వు, ఆమె. ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒప్పుకోవటంలే. అడిగిన దానికి సమాధానముగా నీవు పాపం చేసితివా? నువ్వు తిన్నావా పండుని? అవును ప్రభువా తిన్నా. దావీదు వల్లే వెంటనే నీవు ఒప్పుకోలు కలిగిన హృదయము కలిగిన వాడవై ఉన్నట్లయితే వెంటనే నీకు క్షమాపణ దొరుకుతుంది. విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి 2వ లక్షణం ఏంటో తెలుసా? ఒప్పుకోలు కలిగిన హృదయం ఉంటుంది. నీ తప్పు తల్లి, నీ తప్పు చెల్లి, నీ తప్పు తమ్ముడా అన్న వెంటనే ఒప్పుకుంటావు నీ తప్పిదముని. ఇదే మాట నీ కీర్తనల గ్రంథములు కీర్తనలలో ఏమని వ్రాస్తుంటాడో చూడండి. కీర్తనలు 51 2వ వచనం చూసుకుందాం. 2వ చరణము, 51వ కీర్తన 2వ చరణము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా దోషము పోవునట్లు నా పాపముని బాగుగా కడుగుము, నా హృదయమును బాగుగా కడుగుము. పాపముతో ఉండేటువంటి ఒక హృదయముతో నాకు ఇష్టం లేదు ప్రభువా అని ఒప్పుకోలు కలిగిన వాడు. ఇప్పుడు బల్ల తీసుకుంటావు. ఎందుకు వచ్చావు? నీ పాపముని ఒప్పుకొని ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందాలని వచ్చావు. నాకు తెలిసిన ఒక చెల్లెలు ఉన్నది. ఆమె లేక బాప్తిసం తీసుకుంది.
యునైటెడ్ చర్చ్ అని వెళుతారనమాట వాళ్ళు. ఆమె అంటుంది, అబ్బా ఎంత టేస్ట్గా ఉంది అంటుంది. నువ్వు టేస్ట్ కోసం తింటున్నావా, నీ పాపపు ఒప్పుకోలు కోసం తింటున్నావా? ఆలోచించుకోవాలి. ఇదే మాటని పౌలు భక్తుడు ఎలా ఖండిస్తాడో తెలుసా? మీకు భోజనం లేదా, ఆహారం కోసమా మీరు శరీరంని రక్తంని తిని త్రాగేది అని అంటాడు, ఖండిస్తాడు వెంటనే. ఆలోచించుకోవాలి. ఒప్పుకోలు కలిగినటువంటి ఒక ప్రార్థన మనకి కలిగి ఉండాలి. యెహోవా తండ్రి ఇదే మాటని కయ్యూనుని అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఏమంటాడు మనోడు? నేనేమన్నా కావాలి కానా? ఆ గర్వపు హృదయం చూడండి. దేవునికి కావాల్సింది అలాంటి హృదయం కాదు చెల్లెమ్మా, తమ్ముడా. ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ మిస్టేక్ ఫ్రమ్ యువర్ ఎండ్, వెంటనే ఒప్పుకోవడం చాలా మంచిది. దేవునికి అలాంటి హృదయం కలిగిన వాడంటే చాలా ఇష్టం. ఒప్పుకున్న వెంటనే, పోని బిడ్డ తప్పు జరిగింది, నేను క్షమిస్తున్నానని గట్టిగా వెంటనే కౌగలించుకొని నీ తప్పిదమును ఒప్పింపులోనికి నడిపిస్తాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కుమారుడు ఆస్తిని తీసుకొని. పందుల యొక్క ఆహారము తింటున్న సందర్భంలో జ్ఞాపకం వచ్చింది, నేను ఇంటికి వెళితే కనీసం నా తండ్రి దగ్గర పనివాడిగా నేను ఉండి మంచి అన్ని ఆహారం తింటాను కదా అని ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వెళ్ళగొట్టలే, పో నా ఆస్తిని అంతా తగలేసామని వెళ్ళగొట్టలే. తన తప్పిదమును తెలుసుకొని రియలైజ్ అయ్యి వచ్చినటువంటి యొక్క కుమారుని ఏం చేశాడండి తండ్రి? కౌగలించుకున్నాడు. నా తండ్రి కూడా అలాగే కౌగలించుకొని నిన్ను మెప్పులోనికి నడిపిస్తూ ఉంటాడు. కృతజ్ఞత కలిగి ఉండు, ఒప్పుకోలు కలిగిన హృదయం కలిగి ఉండు. అది విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి మాత్రమే అలాంటి లక్షణం ఉంటుంది. ఇదే మాటని మత్తయిలో ఈ విధంగా మాట్లాడుతుంటాడు. చూడండి 5వ అధ్యాయము 23-24 చూసుకుందాం. మత్తయి 5:23-24 చదవండి అమ్మా. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే ఏం చేయాలంటే వెంటనే సమాధాన పడడానికి వెళ్ళిపోవాలి. సమాధానపడు అది నీ దగ్గర ఉన్నట్లయితే. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, సమాధానం లేనటువంటి ఒక స్థితిలో ఉన్నావని దేవుడు నీకు జ్ఞాపకం చేసిన వెంటనే ఏం చేయాలంట? వెంటనే సమాధానపడము, ఒప్పుకో, నీ పాపముని నీవు ఒప్పుకో. యోబు భక్తుడు అంటాడు కదా, నేను ఆదాములాగా తన పాపముని కౌగిటిలో దాచిపెట్టుకున్న ప్రకారంగా నేను నా పాపముని దాచిపెట్టుకోవటం లేదు. ఇఫ్ ఐఎమ్ ఎ సిన్నర్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ వన్. నేను పాపము చేస్తే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటానని మాట్లాడుతున్నవాడు యోబు గారు. ఆలోచించుకుందాం తమ్ముడా, చెల్లెమా, నీకు ఇలాంటి గుణలక్షణం ఉన్నదా? ఒకసారి పరీక్షించుకో. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉంటాడు. రెండవదిగా ఒప్పుకోలు కలిగిన ప్రార్థన కలిగిన వాడుగా ఉంటాడు. ఆదాములాగను కయ్యూనులాగను ఉండడు. ఒప్పుకుంటావు, విడిచిపెడతావు, నూతనమైన హృదయంతో బ్రతకాలని ఆశపడుచుంటావు. మూడవదిగా తన్ను తాను తగ్గించుకునే గుణమును కలిగిన వాడుగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడికి దావీదే సాటి అయిన ఉదాహరణగా మనకి కనబడుతుంటాడు. ఎలాగంటే సౌలు దావీదు చేతికి చిక్కబడినటువంటి ఒక సందర్భంలో దావీదుకి కూడా కెపాసిటీ ఉన్నది. చంపాలనుకుంటే ఎంతసేపు కాదు. తనకి సైన్యం ఉన్నది, ఇతను అభిషేకించబడినటువంటి వ్యక్తిని, ఇతను రాజే ఉన్నాయి, అతను రాజై ఉన్నాడు, తనకి సైన్యం ఉన్నది. దొరికినటువంటి ఒక సౌలుని చంపాలనుకుంటే క్షణము చాలు తనకి. కానీ తనకున్నటువంటి ఒక మనసు తగ్గించుకునే గుణముతో మాట్లాడుతుంటాడు అక్కడ. ఒకసారి మన 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనము 8వ వచనము చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము అమ్మా చదవండి అమ్మా. యెహోవా చేత అభిషేకము ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు
కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు యెహోవా చేత అభిషేక్తుడైనటువంటి నా ప్రభువునకు ఈ కార్యము చేయను, ఉమ్, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను ఉమ్, అని తన జనులతో చెప్పెను. ఏమంటున్నాడు? తన జనులు ఏమన్నారండి? తన జనులు ఏమన్నారండి? చంపేయి, దొరికినాడు చంపేసి కదా. మనకి విరోధంగా ఉన్నటువంటి ఒక శత్రువు ఏమైనా నాశనం అయిపోతుంటే మన మనసు ఎంత సంతోషిస్తుందో కదా. ఆ సంతోషము ఇంటి తలుపులు మూసుకొని మామూలు సంతోషం కాదు, అది నాశనం అయిపోయినాము. అట్లా అంటాడు నన్ను, వాడు అట్లా అంటాడా, ఇప్పుడు చూడు ఏ గతికి వచ్చిందో అని మాట్లాడుకుంటాం మనం. కానీ అదే దావీదు భక్తుడు సౌలు యొక్క పరిస్థితిని చూచి, సౌలు చిక్కబడినటువంటి ఒక సందర్భంలో కూడా ఏమంటున్నాడండి? తనని తరుముతున్నటువంటి ఒక సౌలుని ఏమంటున్నాడండి? యెహోవా చేత అభిషేకమును పొందుకున్న వానిని నేను చంపనని తన్ను తాను తగ్గించుకున్న గుణమును కలిగిన వాడు దావీదు గారు. అంత బౌడౌన్ స్థితిలో ఉండగలిగిన వాడు దావీదు. అలాంటి హృదయము కలిగిన వారముగా ఉండాలి. సింపుల్ మాట మీకు చెబుతాను, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారండి, తన్ను తాను తగ్గించుకొని పరలోక రాజ్యమును వదిలిపెట్టి నీ కోసము నా కోసం ఈ లోకమునికి వచ్చి సిలువలో బలియాగమైన వాడుగా ఉన్నాడు. అంత తగ్గింపు నీ దగ్గర ఉన్నదా? ఉండలేవు. నీ వైపు తప్పు లేకపోయినప్పటికీ కూడా నీది తప్పు అని నీ తప్పు అని ఒప్పింపులోనికి నడిపిస్తుంటే ఎలాగుంటుంది? నాదా తప్పు అని రేజ్ అవుతుంటాం. పగ తీర్చుకునేట నా పని అని చెప్పినటువంటి భగవంతునికి మనం వదిలిపెట్టి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వైపు నడుచుకున్నట్లయితే దేవుడే దానికి సమాధానం ఏర్పరచువాడై ఉన్నాడు. ఎంత తగ్గింపులోని ఉంటే అంతగా నీవు హెచ్చింపులోనికి వస్తావు. యేసు ప్రభు వారు ఏమంటారు? పిలువబడినటువంటి పెళ్లికి పిలిచినప్పుడు ఎడ కూర్చోమంటున్నాడు? అక్కడ వెనక కూర్చో, ముందు కూర్చున్నావు అనుకో, నీకన్నా ఇంపార్టెంట్ పర్సెంట్ వస్తే ఏమవుతుంది? అక్కడ కాస్త వెనకాల కూర్చో, అవమానం అయిపోతుంది కదా. తగ్గించుకునే గుణము కావాలి నీకు ఆ గుణము ఉంటే చాలా మంచిది. నువ్వు ఒక సేవకుడువైనా, సేవకురాలవైనా, సేవకుల పిల్లలవైనా తగ్గింపు కలిగిన గుణము కలిగిన వారమై ఉండాలి. మా నాన్నగారు మంచి సేవకుడు, మంచి సంఘమును నడిపించుచున్నవాడు. 7 సంఘాలను నడిపించేటువంటి ఒక తరుణం అది. 300 మంది పైగా ఉన్నటువంటి ఒక సంఘము నాన్నగారిది. అయినప్పటికీ కూడా నేను పెరుగుతూ వెళుతున్నటువంటి ఒక సంఘము కాపరి ఎక్కడన్నా మీటింగ్స్ పెడితే కొన్ని వేల మంది కూర్చుంటాడు. జిమ్ఖానా గ్రౌండ్స్ కానీ, లేకపోతే వెస్లీ కాలేజ్ గ్రౌండ్స్లో కానీ, ఇంకెక్కడైనా సరే పెడితే నేను వాలంటీర్గా పార్టిసిపేట్ చేసేవాడిని. వాలంటీర్గా పార్టిసిపేట్ చేసినప్పుడు అది చైర్సే కావచ్చు, బాత్రూమ్స్ కడగడమే కావచ్చు, కార్పెట్స్ ఎత్తడమే కావచ్చు, గ్రౌండ్ని క్లీన్ చేయడమే కావచ్చు, తిన్న ప్లేట్లని ఎత్తడమే కావచ్చు, ఏదైనా సరే చేసేవాడని. నేను ఒక సేవకుడు కుమారుడిని కదా, నేను దర్జాగా ఉండొచ్చని మూల కూర్చుంటే అది కాదు దేవునికి కావాల్సింది. నా యేసు అంతకంటే గొప్పవాడు, తగ్గించుకొని వచ్చాడు. అంత తగ్గింపు కలిగిన హృదయము ఎవరికి ఉంటుందండి? విరిగి నలిగిన హృదయము కలిగిన వానికి మాత్రమే ఉంటుంది ఈ లక్షణములను. అందుకే యేసుప్రభు వారు ఏమంటారంటే, వారి వారి గుణలక్షణములను బట్టి వారిని మనము గుర్తెరుగుతాము. వానికి ఆ గుణము లేదా, వాడు నా వాడు కాదు అని అంటున్నాడు. ఇదే మాటని 24:8 ఏమని చదువుకున్నాం మనం? ఒకసారి చదువుకుందాం. 24:8 ఏమని చదువుకున్నాం మనం? 8వ వచనము. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి ఏం చేస్తున్నాడండి? దావీదు ఈజ్ బౌడోయింగ్ కదా, ఒప్పుకుంటున్నాడు. దేవా రాజా, నేను నీకన్నా చిన్నవాడిని, నువ్వు నా మహామవి, నువ్వు ఒక కింగ్వి, నేను ఒక కింగ్ని, నేను తలుచుకుంటే నిన్ను చంపొచ్చు. కానీ దావీదుకి ఎంత మంచి గుణము అంటే, తన వస్త్రపు చెంగుని కత్తిరించిన దానిని కూడా తను బాగా ఫీల్ అయిపోతాడు. అనవసరంగా అభిషేకమును పొందుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క వస్త్రపు చెంగునే కట్ చేశాని అన్న బాధలో ఉంటాడు తను. అంత మంచి వ్యక్తి, అంత తగ్గింపు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎంత తగ్గింపు కలిగిన హృదయముతో నువ్వు ఉంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు.
అన్నల చేత తృణీకరింపబడిన వాడు దావీదు. గొలియాతు ఉన్నాడు, సౌలు పైన కూర్చున్నాడు, వాళ్ళ అన్నలు ఉన్నారు, సైనికులు ఉన్నారు. దావీదు జస్ట్ ఏం జరుగుతుందో చూద్దామని పోతే వాళ్ళ అన్నని ఏమంటున్నారండి? దావీదుని ఏమంటున్నారండి? గర్వముతో మాట్లాడారు. నాకు తెలుసు, నీ గర్వము నాకు తెలుసు, నువ్వేందో మాకు తెలుసు అని ఇష్టమైనటువంటి ఒక రీతిగా దావీదును కించపరిచి మాట్లాడుతుంటే, నేను మాటైనా మాట్లాడి తినా, నేను ఏమంటేనే అన్నా, నేను ఏమంటే జస్ట్ చూడ్డానికి వచ్చిన నేను అని మాట్లాడుతున్నాడు. కానీ ఎవరు ఉపయోగపడ్డారు ఇప్పుడు? మరి దావీదే. ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా నేను హెచ్చిస్తుంటాడు. త్రోసివేయబడినటువంటి రాయి తలకి మూలరాయిగా మారుస్తాడు నా దేవుడు. తగ్గించుకుందాం. క్రైస్తవులు అనబడబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈనాటి కాలంలో ఒక అన్యులు వచ్చి మనల్ని వీళ్ళు గొర్రెలు అన్నప్పటికీ కూడా ఎందుకు తగ్గించుకుని ఉంటున్నామో తెలుసా? యేసుని బట్టి మనము తగ్గి ఉంటున్నాం. మనం ఎవరి పిల్లలమండి? యూదా గోత్రపు సింహపు పిల్లలము. అయినా సరే దేవుడు మనల్ని గొర్రెలు అన్నప్పటికీ కూడా ఎందుకు తగ్గించుకుంటున్నాం? ఆయన స్వభావము మన హృదయంలో ఉన్నది కాబట్టి తగ్గింపు కలిగిన హృదయముతో ఉంటున్నాం. తగ్గించుకొని కృతజ్ఞత కలిగి ఉందాం. ఇంకొక చిన్న ఉదాహరణ మీకు చెప్పి ఇంకొక పాఠంలోనికి వెళ్ళి ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడు. ఎవరంటున్నారండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనము. ఎవరంటున్నారు చెప్పనా? అపోస్తలుడైనటువంటి ఒక పౌలు గారు మాట్లాడుతున్నారు. అక్కడ ఏమని మాట్లాడుతున్నారు? నేను అందరిలోకల్లా. మరి క్రొత్త నిబంధన మొత్తం అంతటిని తీయగలిగిన వారు ఎవరండి? పౌలే. హి వాజ్ ద ఎస్టాబ్లిషర్. సంఘముని నడిపించగలిగేటువంటి పునాదిలోనికి నడిపించిన వాడు పౌలే. ఏమంటున్నాడండి? అందరిలోకి వెళ్ళా నేను. ఎంత తగ్గింపో. ఆ తగ్గింపు కలిగిన హృదయము మనము కలిగి ఉందాం. తగ్గింపు లేనటువంటి హృదయముతో ఉన్నట్లయితే అది విరిగి నలిగిన హృదయము అనబడుతున్న బలికి నువ్వు చేరటంలే. ఆ గుణములోనికి నువ్వు లేనట్టే. తగ్గింపు కలిగిన హృదయం. సంఘము ఉన్నది, సంఘం అయిపోతుంది. సిగ్గుపడద్దు. మన పనులు మనం చేసుకోవాలి. చీరలు తీయడమా, పాటల పుస్తకాలు తీయమా, చేపలు మడత పెట్టడమా, పలకరించడమా, ఆలోచించుకుందాం. దేవుని పరిచర్యలో నీవు తగ్గింపు కలిగిన హృదయముతో నీవు పని చేస్తూ ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరక జీవితంలో కావచ్చు, తగ్గింపు కలిగిన హృదయముతో నీవు ఉన్నప్పుడు ఆ విరిగి నలిగిన హృదయం అనబడుతున్న బలి కిందికి నువ్వు చేరిన వాడవవుతుంటావు. నాలుగవ మాటగా విరిగి నలిగిన హృదయం కలిగిన వాడికి ఉండేటువంటి ఒక లక్షణము కన్నీటితో ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. ప్రతి దాని నిమిత్తము కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాడు. 119వ కీర్తన 136వ చరణముని మనము చూసుకుందాం. 119వ కీర్తన 136వ చరణము. జనులు నీ జనులు ధర్మశాస్త్రమును అనుసరించినందుకు కన్నీళ్ళు ఏమవుతుందంట? ఏరులై. ఎవరో పాటించకపోతే నాకేం సంబంధం అని ఊరుకుంటే లేడాయన. ఆ తగ్గింపు చూడండి దావీదుది. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? జనులు నీ ధర్మశాస్త్ర గ్రంథముని పాటించకపోవడం వలన నా కన్నీళ్ళు ఏరులై పారుతుంది. ఇంకో సందర్భంలో ఏమని మాట్లాడుతున్నాడు? 6వ కీర్తన 6వ చరణములో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత చక్కటి మాటను. నేను మూలుగుచ్చు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు. అమ్మా, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు పరుపు ఏమవుతుందంట? పరుపు తేలుతుందంట. మనం కన్నీళ్ళు విడిస్తే
చెక్కిళ్ళ వరకు కిందికి వచ్చినాయంటే తృప్తి మస్తు అయిపోయింది. ఇక అంతకంటే ఎక్కువ గార్చలేము కదా. మస్తు గార్చిన మస్తు ఏడిచిన అన్న తృప్తి. కానీ దావీదు చూడండి, పరుపే కొట్టుకుపోయేంత కన్నీళ్ళు ఎంత తగ్గింపు కలిగిన హృదయము. మనం కన్నీళ్ళు అంతగా కారుస్తే చాపైనా కొట్టుకుపోతుందో లేదో తెలియదు కదా. ఆయన పరుపే కొట్టుకుపోయేంత స్థితిలో ఏడ్చాడంటే ఎంత తగ్గింపు కలిగిన హృదయము. ఆ హృదయం ఎవరికి ఉంటుందో తెలుసా? మనం చదువుతున్న మూలవాక్యంలో ఉన్నది, విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి ఉండేటువంటి మరొక కోవ కన్నీటి ప్రార్థన. మొదటి రాజుల గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంటుంది చూడండి. ఒక మాట 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో, అమ్మా నీవు తిరిగి ఏమని ప్రార్థన చేస్తున్నాడో హిజ్కియా శత్రువు నుంచి వచ్చిన భయమును బట్టి ప్రార్థన చేస్తే అతని గురించి ఈమనిగా మాట్లాడుతున్నాడు. చదువుకుందామా? నీ పితరుడైన దావీదునకు నీవు కన్నీళ్లతో విడుచుట చూచితిని. కన్నీటి ప్రార్థనను ఏం చేశాడంట? దేవుడు అంగీకరించాడు. హన్నా ఉందండి, ఏం చేస్తుందండి? ఏం చేసిందండి ఆమె? కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. తగ్గింపు కలిగిన హృదయం కలిగిన వారు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఉండే మరో లక్షణము కన్నీటితో ప్రార్థన చేసి గుణలక్షణము కలిగిన వారుగా ఉంటారు. తను తాను తగ్గించుకోవాలని ఆశపడుతుంటాడు. మరొక అంశముగా విరిగి నలిగిన హృదయం కలిగిన వానికి ఉండేటువంటి ఒక గుణలక్షణమును కపటము లేనివాడుగా జీవిస్తూ ఉంటాడు. కీర్తనలు 139వ కీర్తన 23-24 మనము చూసుకుందాం. దేవా నన్ను పరిశోధించి పరీక్షించి కపటము లేని హృదయము కలిగిన వాడు ఏం చేస్తాడండి? ఎగ్జామిన్ మీ, నన్ను పరీక్షించుము దేవా, నేనేమైనా కపటముగా ఉన్నానా, నేనేమైనా నా హృదయంలో మోసముతో ఉన్నానా, ఇదిగో నా హృదయం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను అని తను తాను తగ్గించుకున్న గుణముతో ప్రార్థన చేస్తుంటాడు. ఈ 5 గుణలక్షణము నీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి పరీక్షించుకో తమ్ముడా, చెల్లెమ్మ. మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నామండి? మొట్టమొదటిగా ఏంటండి? కృతజ్ఞత కలిగి ఉంటాడు. రెండవది ఏమిటండి? పాపముని ఒప్పుకునేటువంటి మనసు కలిగిన వారుగా ఉంటాడు. మూడవది తన్ను తాను తగ్గించుకుంటాడు. నాలుగవది కన్నీటి ప్రార్థన చేస్తాడు. ఐదవది కపటము లేనటువంటి వాడుగా జీవించాలని తపన పడుతూ ఉంటాడు. కపటము లేనటువంటి జీవితము 51వ కీర్తనలో 6వ వచనమును మనము చూసుకుందాం. 51వ కీర్తన 6వ వచనం చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. నీవు అంతరంగములలో ఏం కోరుచున్నాడంట? నీ హృదయంలో ఉన్నదా అమ్మా? నీ అంతరంగములో, నీ హృదయములో సత్యం ఉన్నదా, అసత్యం ఉన్నదా? ఏ హృదయముతో నువ్వు సన్నిధికి వచ్చావు? నీవు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడల్లా నీవు ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా, నీ హృదయం ఎలాగున్నదో ఒకసారి ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎంతమంది వచ్చారు పరీక్షించుకొని ప్రార్థన చేసుకొని ఉదయం లేచి ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగిన వారు ఎంతమంది వచ్చారండి? ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థనతో సిద్ధపాటు కలిగి వచ్చారా? 8ంటికి లేచి 7:30కో 7ంటికో లేచి స్నానం చేసుకొని సన్నిధికి రావడం కాదు, వద్దండి. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు కమ్ టు చర్చ్. నువ్వు మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో జాగ్రత్తగా ఉదయమునే లేచి మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధానములు నీ పాపములన్నీ ఒప్పుకొని నీ సన్నిధానంలోనికి వచ్చినట్లయితే నీ హృదయపు కనులు, నీ హృదయపు చెవులు తెరవబడతాయి. చెప్పబడుతున్న ప్రతి నోటి మాట, దేవుని మాట నీ హృదయంలోనికి ఎక్కబడుతుంటుంది, వినబడుతుంటుంది. లేకపోతే మూసివేయబడుతుంది. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నూతనమైన హృదయంతో దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడాలి.
ఏం చదువుకున్నాం మనం ఇక్కడ 51వ కీర్తన 6వ వచనంలో ఏమేం చదువుకుంటున్నాం అక్కడ? నా అంతరంగములో నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరమున నాకు జ్ఞానమును తెలియజేయము. 10వ వచనమును 7వ వచనమును చూసుకుందాం మనము. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, కడుగుము తండ్రి. నా హృదయమును పరీక్షించువాడా, నా హృదయమును కడుగుము తండ్రి, శుద్ధ హృదయమును నాకు అనుగ్రహించుము తండ్రి అని ప్రార్థన చేయాలి. అలాంటి హృదయము నీకున్నదా? దయచేసి సంగమా, నేను ఎక్కువగా ఉండే సంఘముని కోరటం లేదు, కానీ వచ్చినటువంటి బిడ్డలైన మీరందరూ కూడా దయచేసి ప్రార్థన పూర్వకంగా సంఘమునికి రండి. అప్పుడు చెప్పబడుతున్నటువంటి మాటలు నీ హృదయంలోనికి వింపుగా ఉంటాయి. నువ్వే స్నానం చేయకుండా వచ్చావు, కంపు కొడుతున్నావు, నీకు ఎలాగ అర్థమవుతుంది అప్పుడు వాక్యము? పక్కన ఉంది వాసన వస్తుంది, పక్కన ఉంది వాసన వస్తుంది అంటే నీది కూడా వస్తుంది కదా వాసన. నీవే పాపమును ఒప్పుకోవటం లేదు, పక్కనోని పాపమును గురించి నువ్వు ఒప్పింపులోనికి నడిపించాలన్నంత అవసరత లేదు. యేసుప్రభు వారు ఏమంటారు? ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని తీయకముందు నీ కంటిలో ఉన్నటువంటి ఒక దూలముని ఫస్ట్ నీ యొక్క ఒప్పుకోలు కరెక్ట్గా ఉండా. సంఘమునికి వచ్చేటప్పుడు దయచేసి సిద్ధపాటు కలిగిన హృదయముతో రండి. ఇది విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారికి ఉండేటువంటి గుణలక్షణమును ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం, దేవుని దగ్గర అడుగుదాం. తండ్రి, నాకు అలాంటి గుణలక్షణములతో కూడుకున్న మనసును దయచేయము దేవా అని ప్రార్థన చేస్తూ ఉండు. చెల్లెమ్మ, తమ్ముడా, ఒకవేళ నీకు అలాంటి హృదయం లేకపోతే ఆయన నడుగు, తప్పక ఆయన నీకు అలాంటి హృదయమును అనుగ్రహిస్తూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు తండ్రి, వందనములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను, క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను, క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మా పరలోకమందు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మాకు అనుగ్రహించినటువంటి దినమున వినిపించిన వర్తమానపు మాటలను బట్టి నీకు వందనములు.
దావీదు కావచ్చు, నీ భక్తులు అనేక మంది ప్రభువా, వారికి వారు తగ్గింపు కలిగిన హృదయంతో నీ మనసును దోచుకున్న వారుగా ఉన్నారు. మోషే తను తాను తగ్గించుకొని ఎంతగా సాక్ష్యం పొందుకున్నాడు. భూమి అంతట్లో మిక్కిలి సాత్వికుడు అన్నటువంటి ఒక సాక్ష్యమును పొందుకున్నారు మోషే. నిజముగా నా యేసయ్య, తగ్గింపు కలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయము, బలి అర్పణతో కూడుకున్న హృదయము, ఒప్పుకోలి కలిగిన హృదయము ప్రభువా మాకు దయచేయమని కోరుకొనిచున్నాను. ఈ దినమున వినిపించిన వర్తమానపు మాటలు నీ బిడ్డలందరి హృదయములో విత్తబడినదై ఉన్నది ప్రభువా. దయచేసి అది ఫలించి అభివృద్ధిలోనికి వచ్చి నూతనమైన హృదయమును కలిగి ఉండి వారుగా వారిని తీర్చిదిద్ది నడిపించి బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొని సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.